మొన్న మనం లెసన్ 1 లెసన్ 2 చూసాము. అంటే ఇందులో ఏమిటంటే యాక్చువల్లీ మనకి ఇంపార్టెంట్ వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయడమే మెయిన్ యాక్టివిటీ అండి. ఆ ఇంట్రడ్యూస్ చేసిన వర్డ్స్ తోటి ఒక సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చిన్న చిన్న బుల్బుల్ సెంటెన్స్లు అవి ట్రై చేయడం, అది ఇందులో మనకి కనిపిస్తున్నటువంటిది. పైన పదాలన్నిటితోటి ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయో అన్ని కాంబినేషన్స్ చూసుకోవడం, అందులో మీనింగ్ఫుల్ కాంబినేషన్స్ తోటి సెంటెన్స్ కన్స్ట్రక్షన్, అది బ్రాడ్గా. తర్వాత దీంట్లో ఇప్పుడు సెకండ్ అయిపోయింది, థర్డ్ దానికి పెడదాం. ఇది సెకండ్ లెసన్. అంటే ప్రతి లెసన్లో కూడా 2 స్క్రీన్స్ వస్తాయండి. ఈ స్క్రీన్ మొన్న చెప్పేశాను, ఇప్పుడు థర్డ్ లెసన్లో పెడుతున్నామండి. ఇందులో మనం తీసుకున్నటువంటి అప్రోచ్లో శబ్దాల్లో అతి ప్రధానమైనటువంటి ఒక 18-19 తీసుకున్నాం. క్రియల్లో మామూలు భవతి ఒకటి చూసాం, కానీ ఆసీతు ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఇందులో ఇంపార్టెంట్ చూపిస్తూ ఉంటారు శబ్దాలు. వీలుంటే నోట్స్ రాసుకోండి ఈ పైన ఇచ్చిన వర్డ్స్. ఇవి ఫ్రీక్వెంట్గా వచ్చేవని చెప్పి మహామహోపాధ్యాయ కాశీ కృష్ణమాచార్య గారు అవన్నీ పక్కన ఇండికేట్ చేశారు ఆయన. సెంటెన్స్ ఫార్మేషన్ కూడా వాటితోటే వస్తూ ఉంటుంది. ఇప్పుడు అందులో ఇచ్చినటువంటి శబ్దాలు చూద్దామండి. మొట్టమొదట ఏషః అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ఇది తెలుగుకి రెస్ట్రిక్టెడ్ కాదు, ఎవరైనా దీన్ని చూసుకోవచ్చు. ఏషః అంటే ఇతను. ఎవరు? ఏషః అంటే హి. ఇతనంటే మామూలుగా తెలుగులో అయితే ఇతను అంటాం, దూరంగా ఉన్నవాడిని సహా అంటాం. ఇంగ్లీష్లో ఇక్కడ వీడు వాడు అని 2 రకాలు ఒకటే ఉంది, అక్కడ హియే ఉంది. అక్కడ తెలుగులో ఉన్నాయి 2 అర్థాలు. కహ అంటే భాష పరిమితి మూలాన్ని మనకి హీ అనే రాయాల్సి వస్తుంది, ఇంకో మాట లేదు అక్కడ. లేదు దట్ ఫెలో అని రాయాలి, అయితే లేదు దిస్ ఫెలో అని రాయాలి. అది మామూలుగా అటువంటి పదం వాడడం కనుక ఇది దీనికి మనం కొంచెం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కానీ సంస్కృతంలో ఏష అంటే దగ్గరలో ఉండేటటువంటి వాడు ఏష, దూరంగా ఉండేవాడు సహ. కహ అంటే హూ, సర్వ అంటే ఇది. ఈ సర్వనామ శబ్దాలు ఈ సర్వం మనం చెప్పుకున్నాం అండి, ఇది ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. వా అంటే ఇప్పుడు మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ పదం వస్తూనే ఉంటుంది. ఈ వా అంటే ఆల్టర్నేటివ్లీ, అదర్వైజ్. దానికి ఇంకో ఉపసర్గ కిం వా అలాగా అని కూడా అలాంటి క్వశ్చన్ మార్క్ కింద కూడా ప్రశ్న కింద వేయచ్చు. కిమ్ అంటే ఏమిటిది? కిం వా అంటే అలాగా. అలాంటి చోట అంటే దాని ముందర ఇంకో కిమ్ లాంటి పదం వేస్తే అది క్వశ్చన్ మార్క్గా వాడుకోవడం, అది మనకి వాక్య ప్రయోగాల్లో కనిపిస్తుంటుంది. నా నా అనేటటువంటిది మనకి నా అంటే నోని నాట్ అని 2 రకాలు కూడా మనం ఈ పదాన్ని ప్రయోగం చేస్తాం. నాస్తి అని అనుకోండి, సహా తత్ర నాస్తి, అతను అక్కడ లేడు. దానికి ఇంగ్లీష్ ఏం చెప్తాం? హీ ఈజ్ నాట్ దేర్ అంటాం. ఒక్కోసారి మనం తెలుగులో మాట్లాడేప్పుడు కూడా మనకి ఫ్రీగా మాట్లాడు లేదు అంటుంటాం. ఒక్కోసారి లేదు లేదు అలా అన్నప్పుడు నన అనొచ్చు. అంటే నకారాన్ని 2 సార్లు వాడి నో అనమాట, అక్కడ నాట్ అని అర్థం కాదు. అక్కడ కాదు కాదోయ్, అలా కాదోయ్, ఇలాగోయ్ రకరకాలు చెప్తుంటాం మన ప్రయోగాల్లో. తెలుగులో ఎంత చక్కగా ఫ్లూయిడ్గా మాట్లాడుకుంటామో అలాగే ఈ నకారాన్ని వాడుకుంటూ కూడా మనం అలాగే సంస్కృతంలో కూడా ప్రయోగం చేసుకోవచ్చు. అలాంటి నో అనే అర్థం వాక్యం కింద ఫార్మ్ అవుతుంటే అది నాట్ అవుతుంది. సింపుల్ జస్ట్ నో. నో వాడు ఏదో అంటాడు, వాడు ఏం చెప్పినా నో అంతే. ఆ నో అన్నప్పుడు నా అనే అర్థమానికి అది నో అనేది తీసుకెళ్తాం, నాట్ అని కాదు. బత అంటే ఓ అలాగా, ఓ అలాగా అంటే అలాగా అని అనడానికి బత అనే పదం వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అవ్యాలే, కొన్ని వేల రకాలు ఉంటాయండి అవ్యాలు ఇందులో వీటిల్లో. ఇంకా క్రియాపదాలకు వచ్చేప్పటికి ప్రజెంట్ టెన్స్ అంటే ఆసీహి అంటే ఉన్నారు. ఇది ఉన్నారుకి పనిచేస్తుంది, ఉన్నాముకి పనిచేస్తుంది. చేతండి అక్కడ ఇక్కడ ఆసీత్ అతను, ఆసీహ్ అంటే మీరు ఉన్నారు, ఆసం నేను ఉన్నాను. ఇక్కడ చూడండి ఏష ఇంత ముందర వచ్చిన తదా. తదా అంటే అర్థం ఏం చెప్పుకుంటామండి? అప్పుడు. కుత్ర ఎక్కడ, ఆసీత్ ఉండెను అంటే ఏష అప్పుడు అతను ఎక్కడ ఉండెను, వేర్ హీ వాజ్ దెన్. ఇదండి దీనికి. సహా తదా అత్ర నాసీత్. ఇది ఎలా వస్తుంది? నాసీత్ ఎక్కడ ఉంది, ఆసీత్ ఏం తప్ప నాసీత్ ఎక్కడ ఉంది అంటే నా ప్లస్ ఆసీత్ ఈ సవర్ణ దీర్ఘ సంధి అవుతుందండి. మనం యాక్చువల్లీ ఇందులో పాఠం చెప్పుకునేప్పుడు మొత్తం శబ్దం చూసాం,
అవ్యయాలు చూసాం, సమాసాలు చూసాం, ధాతువులు చూసాం. సంధులు మొట్టమొదటి క్లాసులో కొన్ని కవర్ చేసేసాను. 3, 4 చెప్పేశానండి సంస్కృతం క్లాసులో. 2వ క్లాసులో, 3వ క్లాసులో చెప్పేశాను అది. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి ఈ 3 మనకి ప్రధానంగా వస్తుంటాయండి. లేవని కదా ఇంకా కొన్ని వందలు ఉంటాయి. మనకు కావాల్సిన ప్రధానంగా వచ్చేటువంటి అవి. నా ప్లస్ ఆసి చిన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి తెలుగు మాస్టర్ మనకి హై స్కూల్ చెబుతూనే ఉండేవారు. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధిను. అలాగా నా ప్లస్ ఆసి అంటే నకారంలో ఉండే అకారము తర్వాత వచ్చేటటువంటి అంటే ప్లస్కి అటు ఇటు కలుపుకుంటే 2 అకారాలు అయితే అది దీర్ఘమే వస్తుంది. నా అది హ్రస్వం ఉంది ప్లస్కి. ఇక నాసీతిలో విడదీస్తే అంటే నా ప్లస్ పదవిభాగం చేసినప్పుడు నా ఆసీత్. యువతల పక్కనే ప్లస్కి రైట్ సైడ్ని ఆ ఉంది. అకారము ఆకారము కలిసి ఆకారమే అవుతుంది. అంటే అకారము ప్లస్ అకారము ఆకారం అవుతుంది. 4 కాంబినేషన్స్ కూడా అకారము ఆకారము, ఆకారము ప్లస్ అకారము, లేదా అకారము ప్లస్ అకారము, లేదా ఆకారము ప్లస్ ఆకారం. మనకి 01, 01, 10, 11 ఎలా చెప్పుకుంటుంటాం అలాంటి ఆ ప్యాటర్న్ 4 వచ్చేస్తాయండి ఇక్కడ. అన్నిటి కూడా నాసీత్ అని వాడేయచ్చు. తర్వాత త్వం కుత్ర ఆసీహి. క్వశ్చన్ అడగడానికి వీలు లేకుండా ఇంకేదంటే పక్కనే మీనింగ్ కూడా కనిపించిపోతుంది. నేను మిమ్మల్ని ఏమైనా అడుగుదామంటే మీరు నేను సమానంగానే చూస్తూ ఉంటాం యువతల పక్క నుంచి. అంచేత దాన్ని అక్కడ అడిగే ప్రశ్న ఏం లేదు. త్వం అంటే నువ్వు, కుత్ర అంటే ఎక్కడ, ఆసీహి అంటే వేర్ ఆర్ యు అని అక్కడ. అంటే ఉండెను అసలు మామూలుగా ఆసీత్ అంటే ఇప్పుడు అస్థి స్థ, ఇక్కడ ఆసీహి అని అనకూడదండి, వర్ అని వాడాల్సిందే. అంటే యు వర్ అక్కడ అది. ఇక్కడ చూడండి వేర్ యు ఆర్ అంటే ఆసీహి అంటే ఇది పాస్ట్ టెన్స్ ఇది పదం. ఆసీద్, ఆస్తాం, ఆసన్, ఆసీహి అని అక్కడ వస్తుంది. అక్కడ పాస్ట్ టెన్స్లో ఇది. ఇక్కడ ఆర్ అని రాశారు, సరి అయిన ట్రాన్స్లేషన్ కాదు ఇది. త్వం కుత్ర ఆసీహి అంటే వేర్ వర్ యు. అహం తత్ర ఆసం ఇదనమాట. అహం అంటే నేను, తత్ర అక్కడ, ఆసం ఉన్నాను, ఉంటిని. కహ తత్ర ఆసీత్ ఎవడు అక్కడ ఉండెను. హూ వాజ్ దేర్ ఏమండి. ఇది ఇవన్నీ చిన్న చిన్న పదాలే మనకి ఇందులో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సిన పదాలని ఎదురు పైన పెట్టారండి. కింద కొన్ని శాంపుల్స్ ఆయన ట్రై చేసి ఇచ్చారండి. మిగతా మనం చేసుకోవచ్చు. కిందది చూడకుండా పైనుంచి మనం ట్రై చేద్దామంటే ఒక నెక్స్ట్ లెసన్ చూద్దామండి. పైన చూడండి. ఏషః కహ సహ సర్వః వా న బత ఆసీత్ ఆసీహి ఆసం. ఇక్కడ వయం అనే మాట ఇందులో లేదు. ఈ వయం అనేది ఎక్కడుంది చూడండి. వెనకాల లెసన్స్లో ఎక్కడైనా ఉందో చూసుకోండి. ఇక్కడ వయం ఎక్కడుంది. ఇప్పుడు మీకు ఈ పదాలని జ్ఞాపకం ఉన్నాయనుకుంటే వయం అంటే ఉయ్, అహం, ఆవాం, వయం. అస్మత్ శబ్దం ఇంపార్టెంట్ ఇది. మేము అనే మాట. ఇదానీం అంటే నౌ. ఇప్పుడు మనం థర్డ్ లెసన్లో ఈ వయం అనే మాటని ఇక్కడి నుంచి తీసుకుని అక్కడ చూద్దామండి. చూడండి. వయం అంటే పదాలు మాత్రం ఇందాక 2 అంటే పార్ట్ 1 పార్ట్ 2 ప్రతి లెసన్కి 2 పార్ట్లు కింద పెట్టారండి మన కంప్యూటర్ స్క్రీన్స్లోను. ఇక్కడ అదే లెఫ్ట్ యారో రైట్ యారో అంటే నెక్స్ట్ స్క్రీన్ బ్యాక్ టు బ్యాక్. ఇక్కడ వయం అంటే ఉయ్, తత్ర దేర్, న స్మహ. స్మహ అనేది మనకి ముందర వచ్చేసింది, అది ప్రజెంట్ టెన్స్లో చూడండి. అక్కడ స్మహ ఆర్ అనుకో వచ్చేసింది. అంటే న స్మహ ఆ మాటకు ఇక్కడ వచ్చి వయం అత్ర న స్మహ, మేము ఇక్కడ లేము, అయితే అక్కడ లేము. అలా ఈ కాంబినేషన్స్ ప్రకారం అక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారండి. ఇప్పుడు ఈ వాక్యానికి తే ఇది ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చు. తే తత్ర నసంతి. తే అంటే ఏమిటి? సత్యనారాయణ సరదాగా. వారు వారు వారు. తత్ర అంటే అక్కడ అంటే తత్ర అంటే అక్కడ అక్కడ. సంతి అంటే ఏమిటి? నసంతి. సంతి అంటే ఏమిటి? ఉన్నారు. సంతి అంటే ఉన్నారు. నసంతి అంటే లేరు. ఇప్పుడు నేను మాట అడుగుతాను. రైట్ సైడ్ ఇస్తాను, లెఫ్ట్ సైడ్ చూడకుండా అడ్డంగా కాసేపు మీరు లెఫ్ట్ సైడ్ చూడగానే మీరు ట్రై చేయండి. పై వాటిలోంచి ట్రై చేయగలిగితే. కానీ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ పదం ఇది కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఊ అంటే ఈ పేజీలో లేదు, వెనకాల పేజీకి మళ్ళీ వెళ్ళాలి. మీరు రాసుకుని ఉండరు మీరు. అంచేత మీరు ఇక్కడే మనం దీన్ని బట్టి వరుసగా ట్రాన్స్లేట్ చెప్పుకుంటూ వెళ్ళిపోదామండి. అంతే, అంతకంటే మార్గం కనిపించట్లేదు దీనికి. వయం తత్ర న స్మహ.
వయం అంటే ఉయి అంటే మనం తెలుగులో చెప్పుకుందాం అండి. తెలుగులో చెప్పుకుంటాం. తత్ర అంటే అక్కడ, నా స్మహ లేము అంటే వీఆర్ నాట్ దేర్. మేము అక్కడ లేము. మేము అక్కడ లేము. ఇది ప్రజెంట్ టెన్స్ లో లేమా, పాస్ట్ టెన్స్ లో లేమా? పాస్ట్ టెన్స్. చూసుకోండి. పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ టెన్స్ కదా. కాదు, స్మహ ప్రెసెంట్ టెన్స్ లో ప్రజెంట్ టెన్స్. ఇది ప్రజెంట్ టెన్స్ అబ్బాయి. అస్థి అంటే ఇప్పుడు. ఎవరో వచ్చి మీరు అక్కడ లేవా, మేము అక్కడ లేవండి అంటే ఇప్పుడే ఉన్నాడు. మేము అక్కడ ఉంటారేమో అనుకున్నాను. అక్కడ లేము, ఇక్కడ ఉన్నాం. ఆ అక్కడ లేము అనేది ఎక్కడో పాస్ట్ టెన్స్ కాదు. ఈ క్షణంలో అక్కడ లేము. వాడు అక్కడ ఉంటామని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అక్కడ లేనప్పుడు ఆ మాట వస్తుంది అనమాట. ఇది ప్రజెంట్ టెన్స్ పదం. దీని వెనకాల కూడా చూసుకున్నా కానీ స్మహ దాన్ని కూడా మన లెసన్ 2 చూసుకోండి ఒక్కసారి. లెసన్ 1 లో చూసుకోండి. మీరు ఒక్క పని చేయండి. ఈ పదాలు 3 జస్ట్ మీ నోట్బుక్లు ఉంటే ఎంతసేపు పడదు. జస్ట్ ఈ 3 రాసుకోండి ఒక్కసారి. ఈ తత్ర అత్ర పర్వాలేదు కానీ ఈ వెర్బ్స్ మాట మీద ట్రై చేద్దాం ఒకసారి. అస్మి ఇది ఫస్ట్ లెసన్ అయ్యా. ఇంతకంటే ఇంకేం లేదు ముందర. ఇదే స్టార్టింగ్. ఈ వెర్బ్స్ రాసుకోండి ఒక్కసారి. అస్మి అంటే యామ్ అంటే ఉన్నాను. అంటే మిగతా చోట యారు ఈరు అంటే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. అది హీతో వాడిదా అంటే దేవతో వాడిదా యూతో వాడిదా. అసి ఉన్నావు. అస్తి ఉన్నాడు, ఉన్నది. ఈ 3 అర్థాలు రాసుకోండి ఒకసారి. ఇది ప్రజెంట్ టెన్స్ కూడా రాసుకోండి. వర్తమాన కాలం. ఒక్కసారి ఒక వెర్బ్ మీద మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుందండి. ఇది అయిన తర్వాత లెసన్ 2 లో ఇక్కడ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారు. ఇది చేస్తానండి దానికి తప్పకుండా. ఆ 3 అస్మి అంటే ఉన్నాను. అసి ఉన్నావు ఏకవచనమేనండి. ఇది సెకండ్ పర్సన్ లో ఏకవచనం. అస్తి ఉన్నది, ఉన్నాడు. అంటే పుల్లింగం అయితే ఉన్నాడు తెలుగులో చెప్తాం. సహా అస్తి, సా అస్తి సంస్కృతంలో. ఇంగ్లీష్లో అలాగే ఈజ్ అనేది హీఈస్ దేర్, ఇట్ ఈస్ దేర్, షీ ఈజ్ దేర్ అన్నిటికీ ఒకటే. తెలుగులో అలా కాదు. వాడైతే ఉన్నాడు అనాలి. మిగతా అది కానీ ఆమె కానీ ఉన్నది అని చెప్తాం మనం తెలుగులో. ఏమంటే రాసుకున్నారు కదా ఇది 3ను. ఇప్పుడు తర్వాత దాన్ని ఇంకొక 3 రాసుకుందామండి. ఇది రాసుకోండి. ఇక్కడ తత్వమసిలో మరి చెప్తా పురుషులు వాడే త్వం అసి. అక్కడ త్వం నువ్వు, త్వం అసి, తత్తసి కాదు. త్వం అసి అది నువ్వు అయిపోయి ఉన్నావు. అది నీ గురించే చెప్తుంటా. సత్యనేనా? అది నీ గురించే చెప్తుంటా. తత్వమసి త్వమసి. ఇక్కడ మహా ఉన్నాము. స్మహ అంటే ఉన్నాము. ఇద్దరి కోసం కాదు, బహువచనం. స్థ అంటే మీరు ఉన్నారు. ఉన్నారులో రకాలు వస్తాయి. వారు ఉన్నారా, వీరు ఉన్నారా అలా ఏం కాదు. మీరు ఉన్నారు అని చోట వాడవలసింది స్థ. వారు ఉన్నారు అటువంటి చోట్ల సంతి. అంటే ఇప్పుడు స్థహ తీసుకున్నప్పుడు మనం సింగులర్ కి వాడొచ్చా సార్? మీరు అని మర్యాదిస్తున్నాం కాబట్టి అక్కడ నువ్వు అని ప్రయోగం వాడకండి. యూఎం అనే వాడండి. మీరే అనండి. తెలుగులో చెప్పేప్పుడు ఇది 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 మీకు ప్రజెంట్ టెన్స్ అండి. మైవాని కూడా ఇవన్నీ ప్రజెంట్ టెన్స్లే. బహువచనాలు ఇవి. ఇందాక చెప్పిన ఏకవచనాలు. అస్థి అవన్నీ కూడా ఏకవచనాలు. ఇవి బహువచనాలు. ప్రజెంట్ టెన్స్ లో బహువచనం. అంచేది ఇక్కడ స్మహ. త్వం గురుగారు, త్వం అంటే నువ్వు అనొచ్చు, యూఎం అంటే మీరు. ఇక్కడ రాసుకోండి. లేకపోతే
ఈ పదాలు కూడా రాసుకోండి కొన్ని. అహం అంటే నేను, త్వం అంటే నువ్వు, ఏకవచనమేనండి, బహువచనం కాదు. త్వం అని అన్నప్పుడు అసి మాత్రమే వాడాలండి, స్థా వాడకూడదండి. నువ్వు ఉన్నావు అనే వాడాలి, నువ్వు ఉన్నారు అనకూడదు. అంటే ఆప్ అంటున్నాం, ఆపది వేరేది, అక్కడ వదిలేసేయండి. ఆపు గొడవ లేదు మనకి ఇక్కడ. హిందీలో ఆపు దాని పద్ధతి వేరు. సహా అనేది అతను, ఈ 3 పదాలు తీసుకున్నాడండి. నేను, నువ్వు, అతను, మొగాడు. ఆమెను తీసుకోలేదు ఇక్కడ. దీనికి వెర్బ్స్ ఏమిటంటే నేను అని చెప్పేప్పుడు అస్మి వాడాలి, త్వం అని చెప్పినప్పుడు అసి వాడాలి, సహా వాడినప్పుడు అస్థి మాత్రమే వాడాలి. మిగతా క్రాస్ కాంబినేషన్స్ ఇక్కడ వ్యాలిడ్ కాదు. ఏమండి, ఇది ఫిక్స్డ్ అనమాట. ఇంకా ప్రజెంట్ సింపుల్లో ఇంకా క్లారిటీ, ఫుల్ క్లారిటీ ఉందండి ఇక్కడ, ఏం అనుమానం లేదు. ఈ అహంకి వాడితే నేను ఉన్నాను, వంటింటి కేకేస్తుంటారు, ఎక్కడున్నారు మీరు? ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నప్పుడు అత్రయే అస్మి, నేను ఇక్కడే ఉన్నాను. అత్ర అయ్యో ఏవా, ఇక్కడే ఉన్నాను నేను. అంటే పైన డాబా మీద తిరుగుతున్నారా, గడ్డ మీద తిరుగుతున్నారా, అలాంటప్పుడు ఏం ప్రశ్న అక్కర్లేదు. గురువు గారు అహం బ్రహ్మాస్మి అన్నా కూడా సింపుల్ వచ్చారు మీరు. నేను బ్రహ్మను అయిపోయి కూర్చున్నాను ఇక్కడ, అంతే. అంటే నేను బ్రహ్మనై ఉన్నాను, బ్రహ్మనే ఉన్నా నేను. అంటే ఇంకా కన్వర్షన్ అక్కర్లేదు, దీనికి మళ్ళీ రీమోడలింగ్ అక్కర్లేదు, ట్రాన్స్ఫర్మేషన్ అక్కర్లేదు, ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్డ్. అంటే తత్వమసి లాగా కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ. అంటే తత్వం నాకేం కన్ఫ్యూజన్ లేదండి. తర్వాత చెప్తాను, నాకు కన్ఫ్యూజన్ లేదు. అక్కడ 3 పదాలు ఉన్నాయి, అహం బ్రహ్మాస్మిలో 3 పదాలు ఉన్నాయి. వ్యాఖ్యానంలో వెళితే, వేదాంతంలో వెళితే మళ్ళీ విడిగా అనుకోండి. ఆ పదాలకు అక్కడ మామూలుగా సింపుల్ గా చెప్పండి. ఏమండి, అక్కడ నేననే వాళ్ళకి వెంటనే నువ్వంటే ఏమిటి, అది ముందు డిఫైన్ చేయవయ్యా, మిగతా మాటలు చూద్దాం అన్నారు అనుకోండి. దేహమా, మనస్సా, ఆత్మ, ఇలా అడిగంటే ఇప్పుడు క్లాస్ అవ్వదు, ఇంకా ముందరికి ఇక్కడే ఉండిపోతాం. బ్రహ్మాస్మి అయిపోతుంది క్లాస్ కాస్త. ఇప్పుడు ఏమిటంటే మనం చేస్తుంది ఏమంటే, ఇప్పుడు నేననే మాటలో సరదాగా చెప్పుకోవడానికి, అంటే మనం సరదాగా చెప్పుకున్నాం కానీ ఏ సీరియస్నెస్ తగ్గించలేదు, గుర్తెట్టుకోండి. సరదా అంటూనే ఉంటాం. నేననే మాటకి ఇక్కడ ఏమిటి స్ఫురింపజేస్తున్నాము? దేహముతో కూడినటువంటి జీవుడు, అది గుర్తెట్టుకోండి. జీవుడు కాదు మాట్లాడుతుంది, దేహ భ్రాంతి ఉన్నటువంటి జీవుడు. నేనే దేహము అనేటటువంటి భావం ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్నాడు. వేదాంతి మాట్లాడట్లేదు, అంటే యోగీశ్వరుడు మాట్లాడట్లేదండి, గుర్తెట్టుకోండి. దేహభ్రాంతితో ఉన్నటువంటి వాడు, దేహమే నేను అనే భావంలో ఉన్నటువంటి వాడు మాట్లాడే మాట ఇది. ఏమండి, వ్యవహారం. అహం అంటే ఇక్కడ అహం, త్వం, సహా రాసుకున్నారు. అస్మి, అసి, అస్థి రాసుకున్నారు. తర్వాత అలాగే బహువచనం కూడా ఎడం పక్కన రాసుకోండి. వయం, యూయం, తే, ఆ 3 రాసుకోండి. దానికి ఆపోజిట్ గా ఈ 3 పదాలు రాసుకోండి. స్మః, స్థ, సంతి. ఇవి ఫిక్స్డ్. ఇవి వయం వాడినప్పుడు మేము ఉన్నాము, అక్కడ స్మహాయ వాడాలి, ఇంకోటి వాడడానికి వీలేదు. ఈ స్మహ మిగతా యూయంతో కానీ తేతో కానీ కలవదు. అలాగే స్థ అనేటటువంటి యూయం ఒక్కదానికే వర్తిస్తుంది. ఇందాక చెప్పిన అహం కానీ త్వం కానీ దేనికి వర్తించవు. ఈ 6 కూడా ఇందాక చెప్పిన 3, ఇప్పుడు 3 కూడా 1 to 1 ఫిక్స్డ్ అండి. అవి 1 to 1 ఫిక్స్డ్. అంటే క్రాస్ కాంబినేషన్ అప్పుడు మ్యాచింగ్ ఉంది, ఇలా మ్యాచింగ్ అనేది కదా, స్ట్రైట్ అంతే, 1 to 1 అంతే. అంటే ఇక్కడ స్మహ రాస్తాం, వయం, యూయం, తే లెఫ్ట్ సైడ్ రాసుకుంటే, రైట్ సైడ్ ఏమో స్మహ, స్థ, సంతి. ఇప్పుడు మనకి ఈ పదం అంత ఫిక్స్ అయిపోయిందా కనుక స్థ అండంతో మీరనే అర్థంలోనే వాడేస్తున్నాడు. ఇంకా ఫిక్స్ చేసాం కదా, ఇంకా అది ఎవరికి వాడాలో చెప్పేసాం. మీరు ఉన్నారా లేరా అంతే, అస్థ అంతే. ఇక్కడ యూయం, స్థ. స్మహ అంటే చాలా సార్ అన్నిటి కూడా మనం ప్రతిదానికి తరుపు కొట్టారనుకోండి, ఒకసారి మనకి ఈ సందర్భంలో మాట చెప్పచ్చు అండి. వాక్యం అంటే ఏమిటి అని ప్రశ్నించారు. వాక్యం అంటే ఏమిటి అంటే కర్త, కర్మ, క్రియ 3 ఉన్నది వాక్యం. చిన్నప్పుడు చెప్పారు. కర్మ లేదు, కొన్నిటికి అకర్మక క్రియలు ఉంటాయి. వాడు నడిచి వెడుతున్నాడు, అక్కడ కర్మ ఏమీ లేదు, అక్కడ నడుస్తున్నాడు, కొన్ని అకర్మ క్రియలు. వాడు తింటున్నాడు, ఏమి తింటున్నాడు ప్రశ్న వస్తుంది.
భోజనమును ఓ పండును ఏదో ఉంటుంది అసలు. అంటే ద్వితీయాభక్తి పదం వస్తుంది, దాని కర్మ అన్నారు. దాని కర్త ఎవడు తింటున్నాడు, ఇలా చెప్పుకొస్తామండి. ఏం జరుగుతోంది, ఎవడు తింటున్నాడు, ఏం తింటున్నాడు, కర్త కర్మ. ఇప్పుడు ఎవరు మనం ఊళ్ళోకి వెళ్ళి బయటికి ఇంటి తలుపేస్తున్నారు, మనం బయట నుంచి తలుపు కొట్టాం, లోపల నుంచి ఎవరు అని నేను అని అన్నాం. ఈ నేను అనే మాట అది వాక్యమా ఒక పదమా? ఇది అనుభవం చేసే మాటే. ఇప్పుడు కాలింగ్ బెల్ వచ్చింది అనుకోండి, కాలింగ్ బెల్ రానికి రోజుల్లో కాలింగ్ బెల్ పనిచేయట్లేదు అనుకోండి, కరెంట్ పోయింది, తలుపు నాక్ చేశారు, తలుపు కొట్టారు, లోపల నుంచి ఎవరు వారని అంటారు, నేను అని అంటాం. ఆ నేను అనే మాట ఒక వరడ. అక్కడ అస్మి చెప్పట్లేదే, నేను వచ్చి ఉన్నానని చెప్పట్లేదు, పేరు చెప్పట్లేదు. అక్కడ అది ఏంటంటే అది ఫుల్ వాక్యం అండి. పదమే అనిపిస్తుంది కానీ ఇవన్నీ చిన్న చిన్న పదాలు అనుకుంటాం. కానీ అలాగే వెర్బుల్లో కూడా ఒక్క పదం చెప్పేస్తే, అంటే అక్కడ నేను అని అనడంతో నా పేరు సో, నేను ఇక్కడ వచ్చి ఉన్నాను, తలుపు తీయి, ఇంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయింది లోపల. వాళ్ళకి ఎవడు వచ్చాడు కూడా వాళ్ళకి ఆ సిగ్నేచర్ కూడా వెళ్ళిపోయింది, వాయిస్ సిగ్నేచర్. అదే రకంగా అక్కడ నేను అనేది కర్తలో వేసాం, మనం క్రియలో వేసినా కూడా అలాగే వస్తుందండి. వెడుతున్నాను అంటాను, వెడుతున్నాను అనేది వెర్బ్ ఒకటే ప్రయోగించాను. ఎవడు వెడుతున్నాడు, వాడు ఎవడో వెడితే ఆ మాట వాడడం. నేను వెడుతున్నాను, నేనన్న మాట నక్కలేదు, ఎక్కడికి వెడుతున్నాను చెప్పక్కలేదు, క్రియని చెప్పాను అంతే. ఎవడు వెడుతున్నాడో అర్థమవుతుంది. ఏకవచనంలో వెడుతున్నావు అన్నాం అనుకో, వెడుతున్నావు అన్నాం అనుకోండి, నువ్వుగానే అర్థం. మరి రెండో మాట అంటే దానికి ఈజీగా అది కూడా ఒక వాక్యం, ఒక్క పదం వాడితే కూడా ఫుల్ ఏది వాక్యం అనేది దానికి చివరిగా డెఫినేషన్ ఎలా ఇచ్చారండి, ఒక యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయగలిగిన దాన్ని సెంటెన్స్ అంటారండి. ఒక యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక యూనిట్, అది మళ్ళీ పక్క భాగం మీద ఆధారపడగా ఉంటే దాన్ని దట్స్ కాల్డ్ సెంటెన్స్. అది డెఫినేషన్ ఆఫ్ వాక్యం అంటే. అలా ఒక్క పదాన్ని చెప్పినా కానీ మనకి విషయాన్ని అందించినప్పుడు అంతవరకు చెప్పడం జరిగింది, సరిపోయింది. అలాగే ఇది అయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ మూడు అంటే ఆర్ఏ లెఫ్ట్ సైడ్ ని, రైట్ సైడ్ ఆర్ఐ అండి. ఇప్పుడు ఇంకొక మూడు చెప్తున్నాడండి, ఇది కూడా రాసుకోండి సార్. ఏషః, కః, సర్వః. అంటే ఇందాక సహ అంటే వాడని చెప్పాం, ఏష అంటే వీడిని వస్తుందండి. ఇవి పాస్ట్ టెన్స్ అండి. ఇవి ఇందాక చెప్పిన 6 కూడా ప్రజెంట్ టెన్స్, గుర్తెట్టుకోండి. ఈ పక్క ఈ మధ్యలో నేను ముట్టుకోవట్లేదు ప్రస్తుతానికి. ఫస్ట్ లైన్ వెర్టికల్ లైన్ కాలం, థర్డ్ కాలం చెప్తున్నాను. ఆసీత్ అంటే ఏషః ఉండెను. ఆసీత్ అనే మాట కరెక్ట్ గా ఉండెను, ఉన్నాడు కాదు, ఉన్నావు కాదండి. ఆసీహి ఉంటివి, కార్ కాదండి, ఇది వర్. యూవర్ అనే దానికి ఇంకో దానికి కూడా వర్తించదు. వారు ఉండేవారు అలా కూడా అక్కడ ఆసీ వాడడానికి వీల్లేదు. ఆసం ఉంటిని అంటే ఇక్కడ దీనికి కాంబినేషన్ లేదండి, గుర్తెట్టుకోండి. ఇందాక అక్కడ చెప్పిందని చెప్పామంటూ అని చెప్పాను. ఇక్కడ ఈ లిస్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ పేజీలో ఇచ్చిన లిస్ట్ లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి ఏమీ సంబంధం లేదు. అంటే ఈ మూడు రాసుకోండి. ఆసీత్ అంటే ఉండెను, ఏకవచనం. ఆసీహి ఉంటివి, ఇది ఏకవచనం. ఆసం ఉంటిని, అది కూడా ఏకవచనం అండి. ఇప్పుడు చూడండి, ఏషః ఉండెను అని అన్నాం. ఏషః ఆసీత్, అతను ఉండెను అని అర్థం వస్తుందండి. అది అతను వర్తిస్తుంది. ఏషః ఆసీహిని, ఏషః ఆసం అని ఆ మాట అనడానికి వీలేదు. ఈ మొదటి దానికి మాత్రమే మొదటిది కరస్పాండెన్స్ వచ్చిందండి. కానీ రెండోది కహ, ఇక్కడ వచ్చేటంటే హూ. ఎవడు ఉండెను అంటావా, ఎవడు ఉన్నావు అంటావా? ఎవడు ఉండెను అంటే కహ అనే దానికి ఆసీతే వర్తిస్తుంది. అంటే కహ కూడా థర్డ్ పర్సన్, గుర్తెట్టుకోండి. ఏషః ఎలా అయితే థర్డ్ పర్సన్ అంటే మనం ప్రథమ పురుషు అంటాం. ఇంగ్లీష్లో ఏమో థర్డ్ అయింది, సంస్కృతంలో ఏమో మొట్టమొదటి అయిందండి. రాసుకోండి, ఎక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు. సంస్కృతం ప్రథమ పురుష, ఇది కూడా ఇంగ్లీష్ థర్డ్ పర్సన్.
అంటే ఆవిడ తెలుగులో ఆవిడ మీకు ప్రథమ ఇంగ్లీష్లో చెప్పే ఫస్ట్ అంటే ఆవిడ వెంటనే కోపం వస్తుంది ఆవిడకి, తప్పు చెప్తున్నారని. ఇది కారణం. ఏమంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఏమంటాం అంటే ఉత్తమ పురుష అన్నారు, ఉత్తమ. మధ్యమ పురుష అన్నారు సెకండ్ పర్సన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాష అనేటటువంటిది మనకి నోనో ప్రొనౌన్ కింద వచ్చే సమయంలో ఏ వెర్బ్ ఇందులో వర్తిస్తుంది? హూ అనేది హూ వాజ్ దేర్, ఎవడు ఉండెను, ఏకవచనం. కహ అనేది ఏకవచనం అండి, ఎవరు కాదు, ఎవడు. బహువచనం అయితే పుల్లింగంలో కే ఉంది, కహ కౌ కే వస్తుందండి. ఎవడు ఉండెను, ఎవడు ఉన్నావు రాదు, ఎవడు ఉన్నాను రాదు. అంచేది ఈ కహాకి కూడా ఆసీత్ మాత్రమే వర్తిస్తుంది. తర్వాత సర్వ అని పదం ఉందండి. సర్వ అంటే ప్రతివాడును, ప్రతివాడు మాట్లాడేవాడే అంటున్నామండి. అంటే మాట్లాడేవాడు అని అన్నప్పుడు వెంటనే అది ఎందులోకి వస్తుందండి? అది కూడా ఫస్ట్ పర్సన్, మన ప్రథమ పురుషులోకి వస్తుంది, థర్డ్ పర్సన్లోకి వస్తుంది. ఈ మూడు కూడా ఏష అన్న, కహ అన్న, సర్వ అన్న కూడా వీటన్నిటికీ వర్తించి ఈ టేబుల్లో ఆసీత్ మాత్రమే. ఆసీహి కాదు, ఆసం కాదు. ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడ ఏం పాడారు చూద్దాం. ఏష ఇప్పుడు చెప్పాను, ఈ మూడింటికి ఏది ఫిక్స్డ్? ఇక్కడ ఫస్ట్ మాత్రమే. మిగతా వాడాలంటే వెనకాల ఇందాక చెప్పేసిన వాటిలో వెళ్ళాల్సి వస్తుందండి. సరే, ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ చూద్దామండి. ఏష తదా కుత్ర, ఈ రెండు పదాలు కూడా పక్కన పెట్టేసేయండి. అప్పుడు ఎక్కడ ఇవన్నీ కూడా మన వాక్యానికి ఏదో అష్టాసానం చేస్తున్న మధ్యలో అసందర్భాలు అంటుంటారు చూసారా, అంటే మన వాక్య ప్రయోగానికి సహాయం చేయడానికి, నేర్పడానికి పనిచేస్తున్నాయి. అసలు ఇందులో క్రియ ఏమిటి? ఎప్పుడు కూడా క్రియ దగ్గర విడిపోండి, వెర్బ్ దగ్గర విడిపోండి, అక్కడి నుంచి వెనక్కి రండి. దాన్ని ఏమంటారంటే ఆకాంక్ష అంటారు. వెర్బ్ ఇందులో ఆసీత్, ఆసీత్ అనే మాట ఎక్కడుంది? ఉండెను. వెంటనే ఎవడు ఉండెను? ఏష. లేక ఎవడు ఉండేని వాడు ప్రశ్న చేస్తున్నాడు, కహ అయినా కావాలి అక్కడ. కహ ఆసీత్, ఇక్కడ చూడండి ఆసీత్ అనే మాట కహాకి వర్తించింది. ఆసీత్ కహ, ఇక్కడ ఆసీత్ ఇక్కడ కూడా ఇంకోటి సహా, అంటే వాడు చెప్పాం కదా, సహా ఇందాక మనకి మొదటి టేబుల్లో వచ్చేసిందండి. అంటే ఆసీత్ అనేది వాడు, వీడు, ఎవడు, ప్రతివాడు. సర్వ అంటే ప్రతివాడు. వీళ్ళకి మాత్రమే ఈ ఆసీత్ అనే మాట వర్తిస్తుందండి. ఇంకా అంచేది ఇక్కడ ఏష. ఇప్పుడు రెండు మధ్యలో వేసుకోండి. ఎవడు అంటే ఏం జరిగిందో వెర్బ్ తీసుకున్నాం, వెర్బ్లోంచి మనకి నౌన్ పట్టుకున్నాం, నౌనో ప్రొనౌన్. ఏష దొరికింది. ఎప్పుడు? కదా, తదా అప్పుడు. కుత్ర, వాడు కూడా ప్రశ్న అదే వేస్తున్నాడు, ఎక్కడ ఉండేనో అని ప్రశ్న వేస్తున్నాడు. ఇవన్నీ అడిగాడు. సో ఏష అంటే వీడు అప్పుడు ఎక్కడ ఉండెను. ఇదండి వాక్య నిర్మాణం. అంటే మనకి ఈ టేబుల్ ప్రకారం, ఈ టేబుల్ అని సెంటెన్స్ ఫార్మేషన్ కాదు, వెనకాల సెంటెన్స్ తోడు కూడా వర్డ్స్ కూడా ఇక్కడ పట్టుకొచ్చి మనకి సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తున్నారు. సహా, తదా, అత్ర, నాసి. సహా అనే పదం వెనకాల టేబుల్లోది. తదా అనే పదం అది ఇక్కడ లేదు, అది కూడా వెనకాల పదమే. అత్ర అనేది ఇక్కడ లేదు. నా ఒకటి ఉంది, ఆసీత్ ఉంది. సహా అతను, తదా అప్పుడు, అత్ర ఇక్కడ, నాసీత్ లేడు. అంటే పాస్ట్ టెన్స్ లో లేడు, ఇప్పుడు లేడని కాదండి, ఇదివరకు లేడు. అంటే అరగంట క్రితం, గంట క్రితం ఎప్పుడో లేడు అక్కడ. ఆ మాట ఇప్పుడు చెబుతున్నాడు. తర్వాత త్వం పుత్ర, ఈ ఆసి అనే పదం చెప్పానండి. ఎవరికి వర్తిస్తుంది చెప్పానది? సెకండ్ పర్సన్ కి, పాస్ట్ టెన్స్ లో, ఏకవచనంలో. అంచేది ఇక్కడ త్వం పుత్ర ఆసీహి, నువ్వు ఎక్కడ ఉంటివి. ఆసీహి అంటే ఉంటివి అని చెప్పానండి. అటువంటి ఈ కాంబినేషన్ వాడాలి. అంటే ఆసీహి వెర్బు, ఉంటివి అన్నావు, ఎవరి గురించి చెప్పాలి? డెఫినెట్ గా స్వమే ఉండాలి, ఇంకో పదం రావడానికి వీల్లేదు అక్కడ. ఇంకా మిగతా అవియాలు వేసుకోండి. ఎక్కడ అంటే సెంటెన్స్ ఫార్మేషన్ లో కుత్ర ఎక్కడ వచ్చి అక్కడ ఒక సెంటెన్స్ తయారైంది. త్వం కుత్ర ఆసీహి. తర్వాత అహం, ఈ చెప్పాను, ఈ ఆసం అనే మాట ఎవరికి వస్తుంది చెప్పాను? ఐకి మాత్రమే వర్తిస్తుంది. ఉంటిని. అహం తత్ర ఆసం, నేను అక్కడ ఉంటిని. పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాడండి. ఏష తదా కుత్ర ఆసీత్ అయిపోయింది. త్వం కుత్ర ఆసీ, ఎక్కడ ఉంటివి. వేర్ యు ఆర్ అని ఇందాక వేర్ యు వర్ అని రాయాలండి ట్రాన్స్లేట్. ఇక్కడ ఉన్న పదం ఇక్కడ వాడేసే తప్పది. తర్వాత అహం తత్ర ఆసన్, ఐ వాజ్ దేర్. కహా తత్ర ఆసీత్,
కహ ఎవడు అంటే ఆసీత్ అనే పదం ఉండెను అక్కడ. ఎవడు కహ హూ వాజ్ దేర్. ఇదండి ముందర. నెక్స్ట్ ఇంకో లెసన్లోకి వెళదామండి. పదాలన్నీ కూడా ఇవి రాసుకున్నారు కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాసుకున్నారు. అంటే జస్ట్ మీరు సింబల్ టేబుల్ పెంచుకుంటూ ఉంటారు అంతే అల్టిమేట్లీ. నెక్స్ట్ లెసన్ ఈ థర్డ్లోనే సెకండ్ పార్ట్ అండి. వయం తత్ర న స్మహ. వయం అంటే మేము, స్మహ అంటే ఇందాక ఉంటిమి అని చెప్పుకున్నామండి. బహువచనంలో నేనుకు బహువచనం మేము, ఉంటిమి ఊయికి ఎదురుకుండా రాసుకున్నాం. అది అంటే ఇది ఇక్కడ లేము అని చెప్పడానికి నకారాన్ని వాడుతున్నారు. న స్మహ లేము, తత్ర అక్కడ. ఎవరు స్మహ అన్నాడంటేనే వయం రాయాల్సి తెరవాల్సిందే, ఇంక ఏ ఆధార పదం రావడానికి వీలేదు అక్కడ. అది ఫిక్స్ అని చెప్పానండి ఇంతగాను. ఆ 6 పదాలకి 6 పదాలు ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. తర్వాత తే తత్ర నసంతి. సంతి అనే పదం కూడా అలాగే చెప్పానండి, దాన్ని ఫిక్స్ చేసేసాం తేకి. నసంతి ఇది పెద్ద కష్టం కాదండి. ఇప్పుడు అక్కడ నా అంటే దాని ఆపోజిట్గా. బత ఓ సహా తత్ర అస్తివా. ఇలా అనడంతో సహా తత్ర అస్తివా, అస్థి అనే పదం ఉంది, ఉన్నాడు. అస్తివా ఉన్నాడా, క్వశ్చన్ మార్క్ అండి. అస్తివా. తర్వాత తత్ర అక్కడ. ఇక్కడ మనకి శంకరాచార్య వారి విష్ణు సహస్రనామ భాష్యంలో వా అనే పదం చాలా ఫ్రీక్వెంట్గా వాడేస్తుంటారు. ఒకే శబ్దానికి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయో అక్కడ వా అని వాడుతుంటారు. మరి అక్కడ వా అంటే ఇక్కడ తత్ర సహా తత్ర అస్తి వా అన్న అంటే అది ప్రశ్న అవుతుందా, ఫుల్ సెంటెన్స్ మామూలు నార్మల్ సెంటెన్స్ అవుతుందా, ఎలా తెలుస్తుంది అంటే అక్కడ సహా తత్ర అస్తి అతను అక్కడ ఉన్నాడు అని ఇక్కడ ఒక వాక్యంలో వచ్చేసింది. అక్కడ అలా రాదండి. అక్కడ ఆ వా వచ్చినప్పుడు ఒక అర్థం వచ్చేటప్పుడు ఒక వ్యుత్పత్తి ఇచ్చేస్తారు ఆయన. వా అలా కాకపోతే ఆల్టర్నేటివ్లీ అంటే వాడు ఇక్కడ ఉన్నాడా అని అన్నాను. తెలుగు ఒత్తి పలకడంలో వాడు ఇక్కడ అయితే ఇంకో చోట ఎక్కడో ఉంటాడని, వాడు ఇక్కడే ఉన్నాడా ఇక్కడే ఉన్నాడా అంటే వాడు లోపల ఉన్నవాడు ఇక్కడ కాదు ఇంకో చోట ఉంటాడని భావం స్ఫురిస్తోంది. అలాంటప్పుడు వాడవలసిన పదం అండి వా. అంటే ఆల్టర్నేటివ్ అని చెప్తుంటాను అక్కడ. అదే మాట అండి ఇక్కడ కూడా, కానీ క్వశ్చన్ మార్క్గా వాడుకోవచ్చు. వా అనే చివరిని పెట్టారంటే క్వశ్చన్ మార్క్గా. క్వశ్చన్ మార్క్ పెట్టేవాడికి సహా తత్రస్తి హీఈస్ దేర్ క్వశ్చన్ మార్క్ వేయడానికి వీల్లేదు ఇంగ్లీష్లోకి వచ్చేవాడికి. ఈజీ దేర్ ఆర్ వాజ్ హీ దేర్ అలాంటి పదాలు అంటే వెర్బ్ ముందర పట్టుకొచ్చి పెట్టాలి. 2 వెర్బ్స్ ఉంటే అందులో ఫస్ట్ వెర్బ్ ముందర పెట్టాలి. హీ విల్ బి దేర్ అన్న విల్ హీ బి దేర్. అలాగా అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ అటువంటిది. ఏష తత్ర నాస్తివా. క్రియ తీసుకోండి ముందర. ఈ వా క్వశ్చన్ ఉంచాలా అక్కర్లేదని తర్వాత డిసైడ్ చేద్దాం. అసలు ముందర ఇంపార్టెంట్ క్రియ ఏమిటి? అస్థి. అస్థి ఎవరితోటి వర్తిస్తుంది? ఏషకి వర్తిస్తుంది. మనం 3 ఇందాక రాసుకున్నామండి. ఏష కహ సర్వ తత్ర సహ వాటికే వర్తిస్తుంది, దేనికి వర్తించదు. లేదా సా ఒకటి ఉంది, కా ఒకటి, ఇవన్నీ ఒకే గ్రూప్లో ఇవి. తత్ర అక్కడ. దాని క్వశ్చన్గా మార్చాలనుకోండి అంటే సెంటెన్స్ అస్థివా ఇంగ్లీష్లో చెప్పినట్టు వెర్బుని ముందర పట్టుకొచ్చి పెట్టక్కర్లేదు సంస్కృతంలో. ఇది నాట్ దేర్ అని అర్థం వస్తుంది. సర్వ తత్ర అస్తి. సర్వ అంటే ప్రతివాడు, తత్ర అస్తి ప్రతివాడు అక్కడ అంటే అందరూ అక్కడ ఉన్నారు అని అన్నాము, ప్రతివాడు అక్కడ ఉన్నాడు అని అన్నాం. అర్థం ఒకటేనండి. అది విచిత్రం. ఏకవచనంతో అందరూ అక్కడ ఉన్నారని చెప్పచ్చు, బహువచనంతో అందరూ అక్కడ ఉన్నారని చెప్పచ్చు. అది తెలుగులో చక్కటి వ్యవస్థ ఉంది. ప్రతివాడు అక్కడే కూర్చున్నాడు అంటే ఎంతమంది కూర్చుంటారో వీడికి ఒక ఐడియా ఉన్నట్టు. ఒకడే కూర్చున్నాడు. ప్రతివాడు అన్నప్పుడు ఏకవచనమా బహువచనం? అది వాడిన పదం ఏకవచనం, కానీ ప్రతివాడు ఆ ప్రతి అనే పదం చూసారా అది బహువచనార్థంగా సూచిస్తుంది. అది అంతే. అక్కడ వాడి ప్రయోగం ప్రకారం అది ఏకవచనమే వాడాలి. దానికి ప్రతివాడు అక్కడ ఉన్నాడు అని వాడాలి. ప్రతివాడు ఉన్నారు అని రాయకూడదు. అక్కడ ప్రతివాడు అని పదం వాడేవో ఉన్నాడు అని రాయి, అందరూ అని అన్నావో ఉన్నారు అని రాయి. ఏదో డిసైడ్ చేసుకోవాలి ముందర మైండ్లో. ఏష తత్ర నాస్తివా. ఇక్కడ ఇది క్వశ్చన్ కింద మారుతుందని చెప్పానండి. ఇక్కడ ఏష అనే పదం ఇక్కడ ముందర ఇంగ్లీష్లో వచ్చాడు, అక్కడ లేదు, ఇంకో చోట మారిపోయింది. సర్వ తత్ర అస్తి. ఇక్కడ మొన్న నేను క్లాసులో ఒక మాట చెప్పానండి, నాకు జ్ఞాపకం ఉంది. అది ఏంటంటే పొజిషన్ డిపెండెంట్ గ్రామర్సు, పొజిషన్ ఇండిపెండెంట్ గ్రామర్సు. ఇంగ్లీష్ పొజిషన్ డిపెండెంట్ లాంగ్వేజ్ అండి, సంస్కృతం పొజిషన్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అండి. అంటే ఆ పదాలు పొజిషన్ ఇండిపెండెంట్. పొజిషన్ అంటే స్థానం. ఏ స్థానము? మనకున్న పదాలు ఎన్ని కేటగిరీస్ వచ్చేస్తాయి? కర్మ, కర్త, కర్మ, క్రియ, అంతే. కర్తలో ఎన్ని రకాలైనా కానివ్వండి, కర్మలో ఎన్ని రకాలైనా కానివ్వండి, క్రియలో ఎన్ని రకాలైనా కానివ్వండి, మనకు అనవసరం. అంటే అది
అది ప్రథమ పురుష లేదా ద్వితీయ ఉత్తమ పురుష మధ్యమ పురుష ఇదేం క్వశ్చన్స్ ఏం లేవు. ఇలాంటప్పుడు ఎక్కడున్నా ఒకే అర్థం వస్తుంది. ఉదాహరణకండి ఇది రాసుకోండి, మీకు కావస్తే ఈ మాట రాసుకోండి. పొజిషన్ సంస్కృతం పొజిషన్ ఇండిపెండెంట్ అని రాసుకోండి. కాంట్రాస్ట్ లో ఎదురుకుండా ఇంగ్లీష్ పొజిషన్ డిపెండెంట్ అని రాసుకోండి. అంటే ఆ పదం అక్కడ ఉంటేనే ఆ అర్థం ఇస్తుంది. అదే పదాన్ని స్థానం మారిందో అర్థం మారిపోతుందండి. ఒకసారి ఆపోజిట్ మీనింగ్ కూడా రావచ్చు. ఇది కంప్యూటర్స్ లో మాకు మొట్టమొదటి రోజులో చెప్తారు అసలు ఈ ట్రైనింగ్ లో. ఇక్కడ ఏమిటంటే వచ్చిన ఎగ్జాంపుల్ రామా కిల్డ్ రావణ ఎగ్జాంపుల్ తీసుకుని ఇంగ్లీష్లో రాసుకోండి, ఏం పర్వాలేదు. రామా కిల్డ్ రావణ. ఇక్కడ రామ అనే పదం మొదట ఉండాలి. అంటే కర్త, ఎవడు చంపినవాడు, రాముడు చంపాడు, అది మొదలే ఉండాలి. చంపబడినవాడు ఎవడు, రావణాసుడు, వాడు చివరనే ఉండాలి. వాడు ఏం జరిగింది, కిల్లింగ్ అయిపోయింది యాక్టివ్ వాయిస్లో, అంటే కిల్డ్ అనే మధ్యలోనే ఉండాలి. ఇటువంటి వీటి ప్లేసెస్ అది ఫిక్స్డ్ అయిపోయి. అంటే చంపేవాడి పేరు ముందర ఉండాలి, చచ్చిపోయినటువంటి వాడి పేరు చివరన ఉండాలండి. భీమా కిల్డ్ దుర్యోధన, అర్జున కిల్డ్ కర్ణ, ఇవన్నీ ఒకే మోడల్ ప్యాటర్న్ అండి. ఇవన్నీ కూడా ఇవి పొజిషన్ డిపెండ్. ఎందుకన్నా అంటే రామా కిల్డ్ రావణలో పొరపాటుని రావణ ముందర పెట్టి రామా చివరికి పెట్టామనుకోండి, అప్పుడు ఎలా చదవాల్సి వస్తుంది, రావణ కిల్డ్ రామ అని చెప్పాల్సి వస్తుంది. అంటే చంపినవాడు రావణుడు అవుతాడు, చంపబడినటువంటి వాడు రాముడు అవుతాడా అటువంటి భాష ప్రకారం అయితే. అంటే పొజిషన్ మీద మరి అర్థం మారిపోయింది. ఎవరు చంపారు ఎవరు చంపారు మొత్తం తలకింద అయిపోయింది కథంతాను. అంచేది అది అక్కడే ఉండాలి, ఇది చివరినే ఉండాలి. కానీ సంస్కృతం తెలుగులోకి వచ్చేవాడికి చూడండి, అదే మాటకి తెలుగులో ఎన్ని రకాలుగా చెప్పచ్చు. మనకు ఉన్న పదాలు ఏంటంటే మూడండి, కర్త కర్మ క్రియ. కర్త మొదటి చెప్పేది రాముడు రావణుణ్ణి చంపెను, ఇది నార్మల్ సెంటెన్స్. రాముడు రావణుణ్ణి చంపెను తెలుగులో రాసుకుంటామండి. సో చంపినవాడు ఎవరు, రాముడు. ఏం జరిగింది, చంపాడు. ఎవరిని, రావణాసురుడిని. ఇది ఇది ఒక పొజిషన్ అనుకోండి. పదాలు తిరగాయండి. రావణుణ్ణి రాముడు చంపెను, రావణుణ్ణి రాముడు చంపాను అంటే పదం పట్టుకొచ్చి, ఇందాక తెలుగులో పదం రావణుణ్ణి, రావణుడు కాదు, అంటే విభక్తితో సహా పట్టుకొచ్చాం, ద్వితీయ విభక్తితో సహా పట్టుకొచ్చేసాం. ప్రథమ విభక్తి సహా వీడు కదిలిపోయింది, రాముడు అనే పదం మధ్యలోకి వెళ్ళిపోయింది. రావణుణ్ణి రాముడు చంపాను. ఇప్పుడు కూడా ఏం జరిగింది, చంపడం జరిగింది. ఎవరు, మళ్ళీ రాముడే. ఎవరిని, రావణుణ్ణే. అర్థం మారలేదండి మొత్తం మీద. సో పొజిషన్ అక్కడ అంటే మొదటి ఒకటో ప్లేసు, రెండో ప్లేసు, మూడో ప్లేసు, దాంతో నియమం లేదు. ఇంకో రకంగా కూడా అర్థం అనుకోండి. క్రియను మొదలు పెట్టండి. చంపెను రాముడు రావణుణ్ణి అని అన్నా అనుకోండి, అప్పుడైనా అర్థం మారిందా? చంపెను రాముడు రావణుణ్ణి, అప్పుడు ఏం జరిగిందయ్యా, చంపడం జరిగింది. ఎవరయ్యా, రాముడు. ఎవరినయ్యా, రావణుణ్ణి. అర్థం మారలేదు. అలాగా పదాన్ని అంటే ఒకటో ప్లేస్లో ఉందా, రెండో నెంబర్లో తీసేవాడికి ఏదో 125 అన్నాం అనుకోండి, అది 1ల స్థానం, ఇది 10ల స్థానం, ఇది 100th ప్లేస్, 1th ప్లేస్, 10th ప్లేస్ అంటాం. ఆయన పొరపాటున అంకెలు మారాయంటే వాల్యూ మారిపోతుంది మ్యాథమెటిక్స్లో, నెంబర్ సిస్టమ్లోకి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అటువంటిది. ఇది అటువంటిది కాదండి సంస్కృతంలో. కారణం ఏంటంటే విభక్తిని దాంతో ఎమాల్గమ్ చేసేసారు, ఎమాల్గమేట్ చేసేసారు, దాన్ని అతికించారు, సోల్డరింగ్ చేసి పడేసారు పదానికి. సోల్డరింగ్ చేసేసారు. ఇంకా దాన్ని పెడితే ఆ సోల్డరింగ్తో సహా గడవలసిందే, విభక్తితో సహా గడవలసిన పదం ఎక్కడికైనా పెడితేను. ఈ ఫీచర్ని ఉపయోగించుకొని మొత్తం మన మహాకవీశ్వరులందరూ కూడా వాళ్ళు ఈ పదాలని ఎక్కడెక్కడో మొదటి చరణంలో ఉండొచ్చు, చివరి చరణంలో ఉండొచ్చు, రెండో చరణంలో ఉండొచ్చు, మూడో చరణం, ఎక్కడైనా ఉండొచ్చు అండి. డిస్ట్రిబ్యూట్ అయిపోయి పదాలని కూడా అర్థం మారదు. అది మన గ్యారంటీ, సంస్కృతి ఇచ్చిన గ్యారంటీ. అర్థం మారదు, మీ ఇష్టం. మీ కవిత్వంలో ఏ పదాలు ఎక్కడెక్కడ ఉండాలో గణాల ప్రకారం వేసేసుకోండి. వెనకేసినా పర్వాలేదు, ముందరేసినా పర్వాలేదు, అర్థం మారదు, గ్యారంటీ. పాణినియాది మహాశ్రంతో మనకి చెప్పారు. అవధాని గారు ఇక్కడ సంస్కృతంలో రామః రావణం హతః అని వస్తుందా? హతః అంటే హతః అనేది ప్యాసివ్ వాడే బాబు. జఘాన అంటే చంపాను.
వాడేది యాక్టివ్ వాయిస్ లో వాడేది ఇందాక మాట్లాడుతున్నాను. రామ రావణం జఘాన. హత అంటే చంపబడ్డాడు అని అర్థం. రావణం జఘాన అనొచ్చా? నీ ఇష్టం. ఓహో అచ్చా. జఘా చంపేను. పొజిషన్ డిపెండ్ అవుతుందా ఇది? ఇది పొజిషన్ ఇండిపెండెంట్ చెప్పాను కదా. జఘా రావణం జఘాన చంపేను రావణుణ్ణి రాముడు. అర్థమైనా మారిందా? కర్తనట్టు మూడో ప్లేస్ లో పెట్టాను, కర్మ రెండో ప్లేస్ లో పెట్టాను, క్రియేటివ్ వచ్చి మాట్లాడు. చంపెను రావణుణ్ణి రాముడు. సాంస్క్రిట్ లో సంస్కృతం సేమ్. సాంస్క్రిట్ లో చెప్పండి ఇదే వర్డ్స్. జఘాన రావణం రామ రావణం జఘాన. అంటే 3 పదాలు ఉన్నాయి. జఘాన రామ రావణం జఘాన. నీ ఇష్టం కాంబినేషన్ పెట్టు, ఎక్కడో అక్కడ చెప్పు నాకు. అన్ని కాంబినేషన్ చెప్పు హరి సరదాగా. సరిపోయింది. ట్రై చేయి ఒకసారి. రామ రామ రావణం జఘాన ఒకటి, రామ రావణం జఘాన ఒకటి, జఘాన రామ రావణం 2, రావణం రామ జఘాన. ఇంకా ఇంకా వస్తాయి 8 రకాలు వస్తాయి భాయ్. జఘాన రామ నీ ఇష్టం చేసుకో. జఘాన రామ రావణం జఘాన రామ రావణం. నువ్వు ఎలా వేసినా ఆ విభక్తులతో సహా అదే పదాలు వాడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా అర్థాలు మారయ్యా. బాగుంది. అయ్యా చెప్పండి. జఘాన రామం రావణం. మీరు విభక్తి రామ రామం, రామ ఉండాలి, రావణం అయితే ద్వితీయ భక్తి. అది గుర్తెట్టుకుని అర్థం మొట్టమొదటిసారి రాసేప్పుడు గుర్తెట్టుకోండి. ఏ అర్థం, కర్త ఎవరు, కర్మ ఎవరు, ఎవరిని. అంచేత అక్కడ రామ ప్రథమ భక్తి ఉండాలి, చంపబడినటువంటి వాడు అక్కడ ద్వితీయ భక్తి ఉండాలి. రావణం అంతే కదా. అలాగా అదే రామం లాగా, రామం లాగా. అలాగే మీరు ఆ వెర్బ్ దగ్గర జ్ఞాపకం ఉంచుకోండి. అది యాక్టివ్ వాయిస్ లో ఉందా వెర్బ్, ప్యాసివ్ వాయిస్ లో ఉందా. హత అంటే వాజ్ కిల్డ్. హత అంటే అర్థం ఏంటి తెలిసిన పోయి సత్యనారాయణ. హత అంటే చంపబడ్డాడు అని. అది ఆ చంపబడ్డాడు అది వాక్య నిర్మాణం కుదరదు. రాముడు రావణుణ్ణి చంపేడు అనే పదం సిద్ధిస్తుంది తప్ప చంపబడ్డాడు అనే పదం వేయకూడదు అక్కడ. వాక్య నిర్మాణం తప్పది. అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్. అది పాసివ్ వాయిస్ సెంటెన్స్ వాడేప్పుడు మాత్రమే వాజ్ కిల్డ్ వస్తుంది, బై వస్తుంది. రావణ వాజ్ కిల్డ్ బై. చంపినటువంటి వాడి ప్రథమ వ్యక్తులు పెట్టి, చంపబడిన వాడి ద్వితీయ వ్యక్తులు పెట్టి, వెర్బును కూడా దానికి ఆరకం జబ్బునే వేసేయాలి. ప్యాసివ్ వాయిస్ వెర్బ్ వేయకూడదు. అలాగే ఓకే. ఇది పొజిషన్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సంస్కృతం మనకి ఇచ్చిన పెద్ద వరం. అంచేతే పదాలు ఎక్కడే మన శ్లోకాల్లో అక్కడ అంచేది వెతుక్కుంటూ ఉంటాం. భాష్యంలో కానీ ఆ క్రియ ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ తెలుస్తుంది. అప్పుడు ఒకసారి ఏమవుతుంది, ఇది మన కాంప్లికేషన్ కూడా పెడుతుందండి. అంటే మనకి అనుభవం లేనప్పుడు ఇంత సింపుల్గా రాయొచ్చు కదా, ఇంత కాంప్లికేట్ రాయడం ఎక్కడెక్కడ విసిరేయడం పదాలు అనిపిస్తుంది మొదట్లో. కానీ అందులో అందం ఉంటుంది ఎక్కడెక్కడో వేయడంలో. శంకరాచార్య వారి యొక్క గొప్పదనం ఏంటంటేనండి, ఆయన ఒక చిన్న శ్లోకానికి భాష్యం రాస్తే, భాష్యం అంటే ఒక పేరా రాయాలి అనుకోండి. స్మాలెస్ట్ అది స్మాలెస్ట్ పేరా. పేరా అంటే కనీసం 5-6 సెంటెన్స్లు ఉండాలి, అప్పుడే దాన్ని పేరా అంటాం. ఆయన ఏది చెప్పదలుచుకున్నా మన భాష్యం ప్రారంభించేప్పుడు మొత్తం 100 పేజీల గ్రంథాన్ని ఒక చిన్న సెంటెన్స్ లో పూర్తి చేసేస్తారండి ఆయన. అంటే సమ్మరీ ఇచ్చేస్తారు ఒక సెంటెన్స్ లో, ఏ గ్రంథానికైనా సరే. అక్కడి నుంచి ఆయన ఇచ్చినటువంటి బ్రీఫ్ ఏదైతే ఉందో దానికి ఎలాబరేషన్ చెప్పుకుంటూ పెడితే అసలు ఒరిజినల్ పుస్తకానికి కామెంటరీ అయిపోతుందండి. అది ఆయన స్ట్రక్చర్, రైటింగ్ స్ట్రక్చర్, మెథడాలజీ అది అయింది. అంచేత అలాంటిప్పుడు ఏమిటంటే ఆయన రాసేప్పుడు అందంగా ఉండడానికి, చదవడానికి రిథమిక్గా ఉండడం. మాట్లాడే మాట కూడా ఎలా ఉండాలో సంస్కృతంలో మనం మొట్టమొదట నేర్పుతారు. ఓ గురువు గారు అంటే మనకి టైం పాస్ చేస్తున్నాం అనుకోకండి, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. రాసుకోండి. ఎన్ని పాయింట్స్ మనం మాట్లాడేప్పుడు ఎన్ని ఆస్పెక్ట్స్ని మన వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారో తెలుసునా అండి. రాసుకోండి ఒకసారి చెప్తాను. వర్ణ రాసుకోండి ఒకసారి. వర్ణ, స్వర. వర్ణ మొదటిది. రెండోది స్వర. 3 మాత్ర. 4 బలం. 5 సామ. గురుగారు 4వది ఏంటన్నారు? బలం అండి. బలం. 5వది సామ. 6వది సంతాన.
ఇవ్వండి. ఒక సెంటెన్స్ మనం ఉచ్చరించేప్పుడు, ప్రొనౌన్స్ చేసేప్పుడు 6 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. వాడి ఇవే కర్త క్రియలే. గుర్తెట్టుకోండి. పుస్తకం మనకి టెక్స్ట్నే చూపిస్తుంది. మాట్లాడేప్పుడు ఈ 6 రకాల ఆస్పెక్ట్స్ వస్తాయండి. మన శంకరాభరణంలో చెప్పినప్పుడు చూడండి, ఆ దాసుతో ఇక్కడ మాట్లాడేవాడు శంకరశాస్త్రి, అమ్మ అనడానికి ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, 18 రకాలు ఉన్నాయండి అక్కడ. జ్ఞాపకం ఉందనుకుంటా, శంకరాభరణంలో జ్ఞాపకం ఉందనుకుంటాను ఆ డైలాగు. అలాగా ఇక్కడ ఏ పదాన్ని, ఒక వాక్యాన్ని మీరు మాట్లాడుతుంటే ఈ 6 ఆస్పెక్ట్స్ జాగ్రత్తగా మాట్లాడితే వాడు చాలా బాగా మాట్లాడిన వాడిని అర్థంటండి. హనుమంతుడు మాట్లాడండి 6 స్పెషలైజ్ చేసేటండి ఆయన. ఎంత బాగా చేసాడంటే శ్రీరామచంద్రుడు ఇతను అప్రిషియేషన్ చేయకుండా ఉండలేకపోయాడు. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అబ్బా ఇంత బాగా మాట్లాడుతున్నాడు ఏమిటి ఇతను అంటూ లక్ష్మణుడితో చెప్తూ ఉంటాడు. ఇవేమిటంటే వీటి అర్థాలు ఏమిటంటే, వర్ణ అంటే ఆల్ఫబెట్స్ అండి, అక్షరాలు. వర్ణమాల, వర్ణ అంటే వర్ణమాల అంటే ఈ మొత్తం అచ్చులు, హల్లుల్లో కాలగాయతు భమ యారాలవ మొత్తం అన్ని కూడా హల్లులు. ఇవన్నీ కలిపి అచ్చులు హల్లులు కలిపి మొత్తం అది వర్ణ అంటే వర్ణమాల, అక్షరాల మాల అని అర్థం వస్తుందండి. అది ఎలాగా ఉండాలి కరెక్ట్గా, ఏ యాక్షన్ ఎలా పలకాలి, దాని మళ్ళీ ఇంకో శాస్త్రం ఉంది, శిక్షా శాస్త్రం ఉంటారు దాన్ని. శిక్ష అయితే శిక్షా శాస్త్రం, హౌ టు ప్రొనౌన్స్ ఏ సిలబుల్, అదనమాట అర్థం. వర్ణ, స్వర, ఏ అక్షరాన్ని పైకి పలకాలా, కిందకి పలకాలా, మధ్య భాగంలో పలకాలా. స్వర సంగీతంలో వస్తాయి. ఉదాత్త రాసుకోండి, పక్కన రాసుకోండి. ఉదాత్త, అనుదాత్త, స్వరిత, ఈ 3 స్వరములు. ఉదాత్త స్వరము, అనుదాత్త స్వరము, స్వరిత స్వరము. ఇవి 3 కేటగిరీస్. అంటే ఇప్పుడు ఎన్ని వివరించుకున్నాను మనం. వర్ణ అంటే చెప్పాను, అక్షరాలన్నీను. నెక్స్ట్ వర్ణ, స్వర ఎన్ని రకాల ప్రధానమైన 3. మాత్ర, మూడో చూడండి, మనకి 3 ఆస్పెక్ట్. మాత్ర, మాత్ర అంటే కాలం, టైం యూనిట్. ఆ అక్షరాన్ని ఎంతసేపు పలకాలి, దానికి ఏం చేశారంటే 1 యూనిట్, 2 యూనిట్స్ అండ్ మోర్ దాన్ 2 యూనిట్స్ అని పెట్టారండి. 1 యూనిట్ ఏమో లఘు అంటారు, 2 యూనిట్స్ ఆఫ్ టైం అయితే దీర్ఘం అన్నారు. 1 యూనిట్ని హ్రస్వం అంటారు. 1 యూనిట్ హ్రస్వము, ఈ నోటేషన్ పెట్టుకోండి. హ్రస్వము, దీర్ఘము. ఇది పొట్టి, పొడుగు. లఘు, గురువు అనాలు పెట్టుకోండి, అది ఇంకో దాంట్లో వెళ్ళిపోతుంది. షార్ట్, లాంగ్, అది 2 అండి. మాత్రాకాలం అంటే 1 యూనిట్ అంటే 1 సెకండ్ అనుకోండి, 1 యూనిట్ ఆఫ్ టైము. అంతసేపు పట్టదు మనం ఒక అక్షరం పలుకుతుంటే. 1 సెకండ్లో చాలా అక్షరాలు దొరికిపోతాయి మనకి అండి. మాత్ర. బలం అంటే స్ట్రెస్, నువ్వు ఏ అక్షరం మీద ఇస్తున్నావు, స్ట్రెస్ అని అర్థం. గురుగారు ఒక చిన్న ప్రశ్న అడగండి. గురుగారు చిన్న ప్రశ్న చెప్పండి సార్. 1 యూనిట్ కి మీరు లఘు కానీ హ్రస్వం కానీ అన్నారు. లఘు కాదండి, 2 యూనిట్ అయ్యా లఘు అని పదం తీసి కొట్టేసేయండి, హ్రస్వం అని రాసుకోండి. ఓకే, ఓకే, హ్రస్వం. 2 యూనిట్లకి అయితే దీర్ఘం. దీర్ఘం అండి. మరి మోర్ దెన్ 2 కి ఏమైనా ఉందా స్పెసిఫికేషన్? దానికి ఒక పేరు ఉందండి, పులతం. పులతము, పులతం. పులు, పువ్వు కింద లకారం వస్తుంది. పూ కింద పువ్వు అని అక్షరం రాసి దాని కింద లావుతు రాసుకోండి, లకారం. ఓకే, ఓకే, ఓకే. పులతము. అది ఎక్కడ పడతారంటే పొలాల్లో ఒక చోట ఎక్కడో ఉన్న రైతు ఇంకా దూరంగా ఉన్నటువంటి పిలవాలండి. ఓ రాముడు అని పిలుస్తాడు. ఆ రాముడు అన్నది అది 2 మాత్రాకాలం దాటిపోయింది. అంటే మనం సాగదీసి పిలిచేప్పుడు సంబోధనలో ఎక్కువ వస్తాయండి. అది మామూలు ఏకమాత్రాకాలం కాదు, అంటే హ్రస్వాక్షరంగా పలకట్లేదు, దీర్ఘాక్షరంగా పలకట్లేదు, ఇంకా ఎక్కువసేపు లాంగ్ టైం ఇస్తున్నాడు. దాన్ని పులతం కింద తీసుకుంటారు. ఇవి మామూలుగా భాషలు అన్నింటిలో ఉండేది. కానీ వేదంలో 4 మాత్రాకాలాల అక్షరాలు కూడా అందులో రాశారని కొన్ని ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక అక్షరాన్ని 4 మాత్రాకాలాలు పలకాలి. దాని పేరు ఇంకేం పెట్టారు తెలియదు, కానీ అటువంటి మంత్రాలు ఉదాహరణ చెప్తానండి. ఓం సుమంగ్, ఎలా పలకాలి చూడండి, ఆ మొత్తం పదం అంతా కూడా. సుమంగళ సుమధ్యమా
ఇక్కడ సుమంగళంలో సుకారం సు అనే అక్షరాన్ని ఏకమాత్రాకారమే పలికాం. మం ఏకమాత్రాకారమే, గకారం ఏకమాత్రాకారం. కానీ ఆ లకారం అనే దానికి 4 మాత్రాకాల టైం పెట్టాలంటే దాన్ని కూడా ఈక్వల్ లెవెల్లో కాదు, మొట్టమొదటి స్మాల్ హై పిచ్లో వెళ్ళి కొంచెం పెద్దదై మళ్ళీ అంత పెద్దది ఏంటిది చివరికి స్లోగా డ్రాప్ డౌన్ అవ్వాలి. అలా ఉచ్చారణ ఉండాలండి. అంటే మనకి దాని అర్థం వేరుట. ఇలా వర్ణిస్తుంది వేదం. అది మనకి వేరెస్ట్ కాంబినేషన్ మనకు అవసరం ఉండదు. మనకు ఉన్నది 3 చెప్పారు, వ్యవహారం 3. ఈ పులతం కూడా ఓన్లీ సంబోధనలోనే వస్తుంది. అవతలాడు ఏమన్నా దూరంగా ఉన్నాడు పిలిచేప్పుడు, దగ్గరలో ఉన్న అంత దూరం ఎవరు పిలవరు అలాగా. ఏమండి ఇది ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామండి? వర్ణం అని చెప్పుకున్నాం, స్వరం చెప్పుకున్నాం, మాత్రాకాలం చెప్పుకున్నాం, బలం, స్ట్రెస్. ఏ అక్షరం మీద స్ట్రెస్ ఇస్తున్నావు? 4 అయిపోయింది. 5వది సామ. సామ అంటే మ్యూజికల్, రిథమిక్. ఒక అక్షరాన్ని జాగ్రత్తగా పలికితే అది శ్రావ్యంగా వినిపిస్తుంది. దాన్ని కఠోరంగాను పలకచ్చు. సామ అంటే సంగీత పరముగా. ఇంకొకటి సంతాన ఇంకో మాట ఉందండి, ఆఖరిది 6వది. అంటే కంటిన్యూస్, కంటిన్యూటీ అని పెట్టుకోండి. ఒక పదాన్ని ఉచ్చరించి రాసుకున్నారు కదా, 6 రకాలు చెప్పాను, టైం ఇచ్చాను కదా, రాసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణ చూడండి. ఒక పదాన్ని ఉచ్చరించడం ప్రారంభించామో ఆ పదంలో ఉన్న అన్ని అక్షరాలు వరుస వాటి టైం ప్రకారం వెళ్ళిపోవాలంటే అది మధ్యలో ఆపకూడదు. ఇప్పుడు కేశవ అనే పదం ఉందండి, కేశవాయ స్వాహ అంటున్నాం. మొట్టమొదటి సంకల్పంలో సంజ్ఞానం చేద్దాం అనుకున్నాం, కేశవ అన్నాం. కే అనేసి మీరు కేకి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చారు, కరెక్టే. వెంటనే షా అనే 2 అక్షరాలు పలకట్లేదు, ఆపేశారు కాసేపు. కే షా ఎంతసేపు ఆపుతాడు తెలియదు దానికి. నో, యు ఆర్ నాట్ పర్మిటెడ్. కే ఎప్పుడైతే ఆపేసావో వెంటనే 2 అక్షరం స్టార్ట్ అయిపోవాలి అక్కడ. కంటిన్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ వర్డ్ ప్రొనౌన్సియేషన్లో. లేకపోతే అర్థం మారిపోయి చూడండి. ఇందాక కేశవాలో కే పలికేసి తర్వాత 2 తర్వాత పలుకుతుంటే అర్థం మారిపోతుంది, భయంకరమైన అర్థం వస్తుంది. ఆ పదాంతగా ఏ అర్థం రావాలో అర్థం వచ్చేసేయాలి. అది ఎప్పుడు వస్తుందంటే అక్షరాల మధ్యలో కంటిన్యూటీ ఉన్నప్పుడు మాత్రమే. కంటిన్యూటీ ఎంతంత టైము, ఏ అక్షరానికి ఎంతంత టైం గ్యాప్ ఇవ్వాలో అంత టైం ఉచ్చరించిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయిపోవాలి, మధ్యలో ఆపడానికి వీల్లేదు. దాన్ని ఇంకో మాట ఏమంటారంటే నిరంతరము. అంతరము లేదు, నిరంతరము అంటే కంటిన్యూస్గా అర్థం అండి. ఇంకో మాట కూడా ఉంది దీనికి, విలంబము అనే మాట ఉందండి. విలంబము అంటే డిలే, అవిలంబము అంటే వితౌట్ డిలే. అవిలంబముగా పలకాలి అక్షరాలని. ఇవన్నీ కూడా కీవర్డ్స్ సంస్కృతం ఉచ్చారణలో ఎలా పలకాలో చెప్పేప్పుడు వాడే పదాలని. అవిలంబము, కంటిన్యూటీ, అదే ఇంపార్టెంట్. ఇది ఇవన్నీ కలిసే చక్కగా, అంటే ఏ మాట ఏ అక్షరాన్ని ఎలా జాగ్రత్తగా అలా దాని మీద విడిచిపెట్టినట్టు అలా విడిచిపెడుతుంటే చక్కగా ఉంటుంది వినడానికి. కొన్ని అక్షరాలు నోట్లో జారిపోతూ, కొన్ని అక్షరాలు మింగేస్తూ చెప్పారనుకోండి, అది సరిగ్గా అవతలకి ఇంప్రెసివ్గా వెళ్ళదు. అది ఎవరైతే ఇది కనుక హృద్యంగా చేస్తారో, ఇంక తర్వాత ఏంటంటే ఏ అక్షరం ఎక్కడ పుడుతుంది అక్కడి నుంచి నాభిలోంచి పుట్టినట్టు మాట్లాడతాడు అంటారు కొంతమంది. గట్టిగా మాట్లాడు ఒత్తి పలుకుతూ ఉంటారు. నాభిలోంచి పుట్టిందా వీడికి, అంటే బొడ్డులోంచి బయలుదేరినట్టుగా ఉండదు అక్షరం, అంత ఎఫర్ట్ పెట్టేస్తున్నాడు అనమాట. ఇలాంటి ఈ జాగ్రత్తలను తీసుకుంటే మనకి భాషాపరంగా ఉచ్చారణలో కూడా మనం జాగ్రత్త తీసుకోవడం ఇవన్నీ తెలుస్తాయండి. ఈవేళ మనం చెప్పుకునేది ఏంటంటే పదాలు కొన్ని చూసాం, వాటికి సంబంధించినటువంటి క్రియాభాగాలు చూసాం. కొన్ని క్రియాభాగాలు ఆ కర్మలకి మాత్రం, ఆ కర్తలకి మాత్రమే వర్తిస్తాయి, రెండో దానికి వర్తించవు ఖచ్చితంగా చెప్పేశాం. అంటే ఒక కేటగిరీకి రెండో కేటగిరీ దాంట్లో పడదది. ఆసీత్ అని ఉందనుకోండి, నేమ్స్ రామ ఆసీత్, రాముడు ఉండెను, ధర్మరాజ ఆసీత్, ధర్మరాజు ఉండెను, సహా ఆసీత్, ఇవన్నీ ఓ గ్రూప్. ఇవి ప్రథమ పురుష పదాలు ఇవన్నీ కూడాను ఏకవచనాలు. ఉండిరి, పాండవులు ఉండిరి, ఉంటిరి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఉంటిరి. గ్రూపులో ఒక మోర్ దాన్ 1 ఉన్నప్పుడు బహువచనంలో ఉన్న పదాలకి అక్కడ ఆసన్న ఆ పదం వాడాల్సి వస్తుంది. ఇలాగ మనం వీటి అంటే ఏ పదాలు కొన్నిటి ఫిక్స్ అయిపోయినా ఏది ఫిక్స్ అవ్వలేదు, అవి మనం చూసుకుంటూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయండి. అంటే ఇవాళ వీటి మీద దృష్టి పెట్టాను. ముఖ్యంగా నేను మన క్లాసులో ప్రామిస్ చేశాను, ఈ పొజిషన్ డిపెండెంట్, పొజిషన్ ఇండిపెండెంట్ చెబుతాను అని.
అది మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది ఆ టాపిక్ ఈవేళ కవర్ చేసేసాను. ఇప్పుడు దీనివల్ల మనకి ఇంగ్లీష్లో అలా కుదరదండి, అది కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ ఏంటంటే మనం వయం అన్నాం, వయం అంటే ఊయి వచ్చింది, తత్ర అంటే దేర్ కాస్త చివరికి వెళ్ళిపోయింది, వెంటనే రావాలి కదా. ఊయి దేర్ నా స్మహ ఆర్ నాట్ అలా రాస్తాం, ఊయి దేర్ ఆర్ నాట్ అని ఎవరిని రాస్తాం? ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్రామర్ ఒప్పుకోదు. వెంటనే మొట్టమొదటి అయిపోయిన వెంటనే అక్కడ ఫాలోడ్ బై వెర్బ్ వచ్చేయాలి. అక్కడ దాని గ్రామర్ దానికి ఉంది. అంటే ఈ గ్రామర్కి ఆ గ్రామర్ 1-to-1 కరస్పాండెన్స్ లేదు. ఇదండి అలాగా. నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇది బహువచనంలో ఇందాక చెప్పినవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు చూడండి. ఆసీత్ ఏకవచనం, ఉండెను ఒక వ్యక్తి, ఆసీహి నువ్వు ఉంటివి, ఆసం నేను ఉంటిని అని అన్నామండి. ఇదే బహువచనంలో చెప్పేప్పుడు ఆసన్ ప్లూరల్, వారు ఉంటిరి, ఇదివరకు ఉండేవారు పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్ వెర్బ్స్ అండి, ఇవి పాస్ట్ టెన్స్ వెర్బ్స్ ఇవి. వారు ఉండిరి అనేప్పుడు ఆసన వాడాలి. మీరు ఉంటిరి, ఆ ఉంటిరి అనే మాట తెలుగులో మనకి మీరుకి అదే వర్తిస్తుంది, వారికి అదే వస్తుంది. వారు ఉంటిరి, మీరు ఉంటిరి, కానీ ఇక్కడ పదాలు విడిగా ఉన్నాయండి. ఆస్త, మేము ఉంటిమి, ఆస్మా, ఈ పదాలు మనకి ఇది ఫిక్స్డ్ అండి. ఆస్థా వచ్చిందంటే అది యూఎంకి మాత్రమే వర్తిస్తుంది, మీరు అనే దానికి బహువచనం చెప్పాను. ఇవన్నీ బహువచనం కనుక దానికే వర్తిస్తుంది, దేనికి వర్తించదు. ఇది బహువచనానికి, ఇది బహువచనానికి ఇక్కడ ఇచ్చినటువంటి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బహువచనాలు ఏమి ఇచ్చారు? యాష అనే దానికేమో ఏతే, దీస్ పీపుల్. ఇందాక దిస్ అని అనలేదు, అక్కడ హీ అని రాశారు, దీస్ అన్నారు. దీస్ పీపుల్ అని అర్థం. ఈ వ్యక్తులు బహువచనం. కే అక్కడ ఇంగ్లీష్లో కహ అన్న హూ అని రాశారు, ఇంగ్లీష్లో కే అన్న, సంస్కృతంలో కే అన్న హూ అని రాస్తున్నారు. వాళ్ళకి పదం కోటి లేదు అక్కడ. ఎవడు, ఎవరు రెండు ఉన్నాయి తెలుగులో పదాలు, సంస్కృతంలో అయితే 3 ఉన్నాయి. కహ, కౌ, కే. ద్వచనానికి కూడా ఇంకో పదం వేశారు. అంచేత భాషల్లోనే ఫండమెంటల్ స్ట్రక్చర్లోనే డిఫరెన్స్ ఉంది అసలు. అది 1-to-1 కరస్పాండెన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదండి సంస్కృతానికి, ఇంగ్లీష్కి. అలా ఇప్పుడు సర్వే అందరూ. ఇప్పుడు వీటిల్లో ఏ పదాలు దేనికి వర్తిస్తాయి? ఏతే, ఇవన్నీ కూడా ఏతే అన్నా, కే అన్నా, సర్వే అన్నీ కూడా థర్డ్ పర్సన్ అండి. ఇవి అంటే ప్రథమ పురుష పదాలు ఇవి. ఇక్కడ ప్రథమ పురుష వెర్బే ఉంది, ఆసన్ ఒక్కటే ఉంది. ఇది సెకండ్ పర్సన్, మధ్యమ పురుషుది. ఇది ఇక్కడ మధ్యమ పురుష ఈ మూడిట్లో లేదు. ఇది వాడాలంటే ఇంకా వెనకాల ఎప్పుడో చేసినటువంటి ఆస్థ వాడని మీరు అనే పదం వాడాలి, ఇంకోటి వాడడానికి వీరు యూఎం పట్టుకొచ్చి పెట్టవలసింది. అక్కడ ఇంకో పదం లేదు దానికి. ఆస్మా ఉందంటే వయం, మేము అనే పదం వేయవలసిందే, ఇంకో పదం లేదు దానికి. ఇక్కడ చూడండి, ఏతే, అద్య, కుత్ర, ఆసన్ అంటే వేర్ వర్ దీస్ టుడే, దీస్ పర్సన్స్, ఈ మనుషులు. టుడే అద్య అంటే ఈవేళ, ఈరోజు. కుత్ర ఆసన్ ఎక్కడ ఉంటిరి, ఎవరు? వీరా, వారా, మేమనే దాన్ని వాడచ్చా? ఉంటిరి అనొచ్చా? అది వర్తించదు. మీరు తెలుగులో ఉంటిరి వస్తుంది, కానీ సంస్కృతంలో కుదరదు అక్కడ. అంటే ఏతే వాడినప్పుడు ఇక్కడ ఇదే వాడాలండి, ఆసన్. ఇంకో పదం వాడడానికి వీల్లేదు, రాదు, ఫిట్ అవ్వదు అక్కడ. మిగతా ఈ అద్య, కుత్ర ఇలాంటివన్నీ కూడా మన కాంబినేషన్ బట్టి, కాంటెక్స్ట్ బట్టి మనం వేసుకునే పదాలండి అవన్నీ కూడా. ఇంపార్టెంట్ ఎప్పుడు గుర్తెట్టుకోండి, వెర్బ్ వెర్సెస్ ద సబ్జెక్ట్ ఆర్ ది ఆబ్జెక్ట్. ఇవి అసలు సెంటెన్స్ని కంట్రోల్ చేసేటటువంటివి. మిగతా అన్నీ కూడా ఫిల్ అప్ ది బ్లాంక్స్ లాంటివి. అంటే సెంటెన్స్ మిగతా విషయాన్ని అందిస్తాయి. సెంటెన్స్ కంట్రోలర్స్ అంటే ఈ మొత్తం 3 కర్త, కర్మ, క్రియ. అంటే ఇక్కడ రెండో చూద్దాం. తే ఏకదా తత్ర ఆసన్. మళ్ళీ ఆసన్ అనే పదం ఇప్పుడు చెప్పుకున్నాం, అది కూడా తేకే, వాటికే వస్తుంది. ఏతే అన్నా, తే అన్నా అంతా ఒకటే. ప్రథమ పురుషులు బహువచనంలో గడిపోయింది. ఏకదా ఒకప్పుడు, తత్ర అక్కడ, ఆసన్ ఉంటిరి వాళ్ళు ఉండేవాళ్ళు. తెలుగు చెప్పండి ఇంకా సింపుల్, ఉండేవారు. యూఎం ఇప్పుడు చూడండి, యూఎం చెప్పాను, ఇక్కడ రెండోది వాడదలుచున్నారు, అత్ర ఆస్థ. ఏమండి ఇక్కడ ఈ పదం కరెక్ట్గా టైప్ అయ్యిందా అవ్వలేదా చూడండి. ఇక్కడ ఆస్థ అనే పదం ఇచ్చాడు, ఇక్కడ స్థకారం వేసాడు, అంటే టైపింగ్ ఎర్రది. ఒకవేళ లేకపోతే మామూలుగా ఇందాక రాసినట్టుగా రాయాలండి, అప్పుడు ఏమంటే స్థా ఉండాలండి. అక్కడ చూడండి, ఆసీహి పదం ఉండాలి, లేకపోతే ఇంకోటి స్థా ఉండాలి మధ్యలో. చూడండి సెంట్రల్ వర్డ్ వెర్బ్.
ఇక్కడ అది వెర్బ్ స్థా వాడి ఉంటాడు అని అనుకుంటే ఇక్కడ అత్ర స్థ అని వాడాలి, అత్రాస్థ అని ఉండకూడదు. సవర్దీర్ఘసంధి వచ్చిందో ఇక్కడ అకారం చేసిన అత్ర ప్లస్ ఆస్థ అయితేనే అత్రాస్థ అవుతుంది. అయితే అత్ర ప్లస్ ఆస్థ అవ్వాలి. ఇక్కడ ఆస్థ ఉంది తప్ప ఆస్థ లేదు. సో ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి ఒకసారి. ఏమండి అంచేత తే ఏకదా తత్ర ఆసన్ అంటే వన్స్ ఏకదా ఏకదా నైమిషారణ్యం సత్యనారాయణ చూసినట్టు ప్రారంభించాలని మొట్టమొదటి ఏకదాతోటే స్టార్ట్ అవుతుంది. ఏకదా నైమిషారణ్యే ఋషయ శౌనకాదయ పప్రచుర్మునయ సర్వే అని నారం సూతం పౌరాణికం ఖలు మొట్టమొదటి శ్లోకం ఉన్నది. అలా ఏకదా అంటే ఎప్పుడో ఒకప్పుడు అనగానగనగనగా అన్నట్టుగా ఏకదా అలాంటి వాడడానికి ఇది. తే వారు, తత్ర ఆసన్ వారు అక్కడ ఉండిరి. యూయం అంటే మీరు, సర్వదా ఎల్లప్పుడు, అత్ర ఇక్కడ, ఆస్థ ఉంటిరి ఎప్పుడు ఇక్కడే ఉండేవారు మీరు అన్నప్పుడు. వయం మేము, కదా ఎప్పుడు, అత్ర ఆస్మ మేము ఎప్పుడు ఇక్కడ ఉంటిమి అని ఆ ప్రశ్న వస్తుంది. తర్వాత తత్ర అక్కడ, కే ఆసన్ కే కూడా చెప్పాను కదండి, మొదటి దానికి లింక్ అవుతాయి, మిగతా రెండు కూడా ఈ మూడిటికి వర్తించవు. కే ఆసన్ ఎవరు ఉంటిరి అని ఈ రకంగా మనం ఈవేళ ఈ కాంబినేషన్స్ చూసామండి. మిగతాది మనం ఇంకొక ఈ ఫోర్త్ ఈ పార్ట్ కూడా చూద్దామండి. సర్వే తత్ర ఆసన్, సర్వే అంటే అందరూ, తత్ర అక్కడ, ఆసన్ ఉంటిరి. తే కే, తే అంటే వారు, కే ఎవరు, వాళ్ళెవరు. అప్పుడు ఇందులో వెర్బ్ ఏం లేదు. వెర్బ్ లేకపోతే వెర్బ్ ఉన్నట్టు భావించుకోవాలా వద్దా, ఏది వర్తిస్తుంది? పోనీ తలుపు కొట్టారు, నేను అన్నాం, నేను అన్నప్పుడు ఏం అందులో వెర్బ్ ఏమిటండి? నేను అంటే నేను అన్నం తింటున్నానా, వెర్బ్ ఏమిటవుతుంది? నేను వచ్చాను అని అర్థం. లేదా నువ్వు ఎవరు, హూ ఆర్ యూ అని అడుగుతున్నట్టు అర్థం. ఎవరు అంటేను, ఎవరు కూడా వాక్యం పూర్తి కాదు, మామూలుగా పదముల పద్ధతి చూస్తే ఎవరు వచ్చారు అని అర్థం అయితే నేను వచ్చాను, లేదా మీ పేరు ఏమిటి, నా పేరు ఇది, ఏదో ఒకటి అలాంటిది అయ్యి ఉండాలి. అంటే వెర్బ్ కనిపించకపోయినంత మాత్రాన అది సెంటెన్స్ కాదు అని అనుకోకండి. కొన్ని సందర్భాల్లో ఏకపదంతో అది క్వశ్చన్ కింద సెంటెన్స్ కింద అయిపోతుంది. ఇందాక చెప్పాను మీకు. అది అటువంటి దాంట్లో తే కే ఎవరు వాళ్ళు, మనం ఎవరు వారు అయి ఉన్నారు ఇలా మాట్లాడతామో తెలుగులో మాట్లాడేప్పుడు ఫ్రీగా మాట్లాడే ఎవరు వాళ్ళు అంటుంటాం, ఈజీగా లూజ్గా మాట్లాడేస్తాం. ఆ కాంటెక్స్ట్కి ఇలాంటి పదాలు కూడా వాడుకోవచ్చు. వయం, అద్య, తత్ర, స్మహ. వయం అంటే మనం లేదా మేము, అద్య అంటే ఈరోజు, తత్ర అక్కడ, స్మహ స్మహ అనే ఇందాక పదం చెప్పుకున్నామండి. అస్మి స్వహ స్మహ ఉంటిమి అంటే ఇక్కడ వయం అద్య మేము ఈరోజు అక్కడ ఉంటిమి ఉన్నాము, ఈరోజు అక్కడ ఉన్నాం, అది అలాంటప్పుడు అంటే ప్రజెంట్ సింపుల్. అది త్వం అత్ర నా ఆసీహి ఇందాక చెప్పి చూసుకోండి, ఇందాక చెప్పేసింది వాటిలో వచ్చేసేది. నువ్వు ఆసీహి అని దాన్ని త్వం మాత్రమే వాడాలని చెప్పేశాను, ఖచ్చితంగాను లింక్ పెట్టేశాం. అక్కడ అత్ర నా ఇక్కడ నువ్వు లేవు, అయితే త్వం వచ్చి మనకి ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అండి, త్వంకి ఆసీకి. మిగతాని కూడా మనకి కథని పోషించడానికి వాడేటటువంటి పదాలు. చెప్పదగ్గ ఏదో మిగతా ఇంకో విషయం ఏదో ఉంది దానికి సంబంధించినటువంటి. బత అహం అత్రాసం అంటే ఓ ఐ వాజ్ హియర్, నేను ఎక్కడున్నానా అంటే వాడు అప్పుడప్పుడు మర్చిపోయాడు అనుకోండి, శరీర స్పృహ లేకుండా కూర్చున్నాడు. ఎక్కడో అంటే నాకు గుర్తు రావట్లేదు, ఎక్కడో అంటే మా మైండ్ సెట్ డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఇలాంటివి వస్తుంటాయండి. మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడి గారికి పాపం లాస్ట్ డేస్లో పెరాలసిస్ వచ్చిందండి. దురదృష్టం ఏంటంటే వారి మెమరీ డిస్టర్బ్ అయిపోయింది. అఖండ మేధావి, శతాధిక 275 గ్రంథాలు రాసే మహానుభావులు. వారు ప్రింట్ చేసిన పేజీల సంఖ్య పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా లెక్క పెడితే 175,000 పేజీలు ప్రింట్ అయ్యేటండి. ఇంకా ప్రింట్ కానీ ఇంకా చాలా పుస్తకాలు ఉండిపోయాయి ఎప్పటికే. వారి మైండ్ డిస్టర్బ్ అయింది, మెమరీ పవర్ పడిపోయింది, పెరాలసిస్ వచ్చి ఎక్కడున్నారో వారికి తెలియట్లేదు, మాట్లాడుతున్నారు అన్నీ కూడా సింక్రనైజేషన్ దెబ్బతింది. మేస్టారు మీరు ఎక్కడున్నారు, ఎక్కడున్నాను నేను అనేవారు. ఎక్కడున్నారో ఆ మహానుభావుడికి మనం ఎక్కడ మనం చెప్పడం. మేస్టారు మీ నక్షత్రం ఏమిటి
నా నక్షత్రం అశ్విని అనుకుంటాను. ఆయన హస్త నక్షత్రం. ఆయన తెలుసును పూర్వం, ఆయనే చెప్పారు. ఏమైందనమాట, అటువంటిప్పుడు నేను ఇక్కడనా అలాంటి కండిషన్స్లో, లేకపోతే మిగతా కండిషన్ ఎప్పుడైనా మామూలుగా, అంటే ఉదాహరణ కోసం చెప్పానండి. మహానుభావ చరిత్ర కూడా స్మరిస్తే మనకి పుణ్యం వస్తుందని. అలాగా ఐ వాజ్ హియర్ అంటే మనం ఒకసారి ఏమవుతుందంటే, ఇటువంటి స్టూడియో రూమ్లో కూర్చున్నాం అనుకోండి, ఏం జరుగుతుందో ప్రపంచంలో తెలియదు మనకి. ఇప్పుడు నేను దీని మీద సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ చివరికి ఎక్కడన్నా నేను అసలు నాకే అనుమానం వస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు ఎక్కడన్నా ఓ సెకండ్ కాసేపు ఆగితే అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఇందులో వచ్చే ముందు ఆ పని అయితే చేస్తున్నాం కదా, అక్కడ కూర్చున్నాం కదా, అక్కడికి నుంచి ఇక్కడ వచ్చాం కదా. ఎవరికి అందరికీ ఇవన్నీ నిత్య సిద్ధాలే, ఇవన్నీ కూడా అందరికీ ఎప్పుడప్పుడు అనుభవాలు అవుతూనే ఉంటాయండి. కొత్తదేం కాదు, ఇది పెక్యులర్ ఏం కాదు. అలాగే హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది అనుకోకలేదండి మనం. ఇవి ఇటువంటి కండిషన్స్లో బత అనేప్పుడు ఇటువంటిది మనం వాడేటువంటి పదం అండి. బత అహం అత్రాసం ఐ వాజ్ హియర్ అంటే ఇందాక చెప్పినట్టయితే అక్కడ బత అనే పదం వాడితే క్వశ్చన్లో వాడాలంటే వా కూడా ఉందనుకో, నేను ఎక్కడున్నానా అన్నట్టుగా అలా వస్తుంది. అలాగా నేను ఎక్కడున్నాను అనమాట అన్నట్టుగా ఇటువంటి వాక్యాలు వస్తాయండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ది మనం లెసన్ 5 తర్వాత చెప్పుకుందామండి. ఈవేళ మనం ఒక పర్పస్ఫుల్ క్లాస్ అయింది ఈవేళ. ఇంకేదంటే సంస్కృతంలో ఒక శబ్దాలు ఈ వెర్బులు వాటి చెప్పేయడం కాదండి, భాష యొక్క అసలు దాని స్టాండింగ్ ప్రిన్సిపల్స్ ఏమిటి అవి కూడా చెప్పుకోవడంలో. ఒకటేమో వేదంలోంచి చెప్పాను, అది ఎక్కడ అథ శేక్షాం వ్యాఖ్యాస్యామ తైత్రీయ ఉపనిషత్తు ప్రారంభ వాక్యం చెప్పానండి ఇందాక మీకు. వర్ణస్వర మాత్రాబలం సామసంతాన ఇత్యుక్తీక్షాధ్యాయ. అందులో ఉన్నటువంటి తెలుగులో వాటికి స్వరార్థం లేకుండా మామూలుగా చెప్పాను. వర్ణ స్వర మాత్రా బలం సామ సంతానమే. కానీ అందులో వేదంలో కొటేషన్ ఉంటుంది. అలాగే పొజిషన్ డిపెండెంట్, పొజిషన్ ఇండిపెండెంట్ చిన్నప్పుడు ఎప్పుడో కంప్యూటర్ ఫీల్డ్లో ఎంటర్ అయిన వెంటనే మొట్టమొదటి చెప్పారు. గ్రామర్స్ 2 రకాలు ఉంటాయంటాను. అవన్నీ ఇక్కడ ఇందులో వర్తిస్తాయండి. ఓకే, ఇవాళ ఇక్కడ ఆపుకుందామండి. 3వ లెసన్ 4వ లెసన్ చెప్పుకున్నాం మనం. మిగతా తర్వాత క్లాసులో మనం అవకాశం బట్టి చెప్పుకుందామండి. ఇక్కడ క్లాస్ పూర్తి చేస్తున్నాం. కాయేన వాచ చెప్పుకుందామండి. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ పరమాత్మస్తు.